ప్రతి ఆదివారం 11 గంటలకి మనం రెగ్యులర్గా లాస్ట్ 4 years పైన ఇంచుమించుగా 5 years అయిపోతుంది. 5 years నుంచి ఎవ్రీ సండే 11 o'clockకి సోహం టాక్స్ మాట్లాడుకున్నాం. ఇంచుమించుగా 2 గంటల పాటు ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చుని రకరకాల విషయాల మీద కాసేపు డిస్కస్ చేసుకుంటాం. అభిప్రాయాన్ని అటు ఇటు మార్చుకుంటూ ఉంటాం, కొన్ని నేర్చుకుంటూ ఉంటాం, కొన్ని నేర్పుకుంటూ ఉంటాం. మీరు నాకు నేర్పుతారు, కొన్ని మీకు నేను కూడా నేర్చుకుంటాను, మీరు కూడా నేర్చుకోండి. సో బిఫోర్ దట్ అంటే మనం యాక్చువల్ క్లాస్లోకి అంటే ఇవాళ మెయిన్ టాపిక్ ఏంటంటే ప్రాణధార. ప్రాణధార అనేటటువంటి ఆయుర్వేద ఔషధాన్ని ఇంట్లోనే ఎట్లా తయారు చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి. ఇది ఇంచుమించుగా 20 రకాలైనటువంటి సమస్యలు కానివ్వండి, లేదంటే పరిస్థితుల్లో అవనివ్వండి, లేదంటే కొన్ని వ్యాధుల్లో అవనివ్వండి, ఇది మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. 20 రకాలు, 1, 2 కాదు. అలాంటి ఒక మహత్తరమైనటువంటి ఔషధాన్ని వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ఎట్లా మీరు తయారు చేసుకోవాలి అనేది మనం నేర్చుకుంటాం. ఈ లోపల ఫస్ట్ మీకు తెలుసు 10-15 minutes మనం కాసేపు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ మాటలు ఏంటంటే మనం ఎనీ టాపిక్ on health, wellness, diet, okay, our food, exercise, yoga, psychology, wellness, any topic మీద ఫస్ట్ 15 minutes మనం కాసేపు మాట్లాడుకుని ఆ తర్వాత యాక్చువల్ క్లాస్ లో వెళ్దాం. ఎస్, ఫస్ట్ ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యువర్ సైడ్. మైక్ ఆన్ చేస్తారా, మీరు మాట్లాడండి. మైక్ ఆన్ చేసి మాట్లాడండి ప్లీజ్. ఎనీ క్వశ్చన్స్? ఎస్, వీళ్ళు కొత్తగా కొంతమంది పూజ అండ్ ఇన్ఫినిక్స్ X668 అని శ్రీలత రెడ్డి కొత్తగా వినిపిస్తున్న పేరు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ అందే మహాలక్ష్మి అండ్ చిట్టూరి వివి ప్రసాద్ కొత్తగా వినిపిస్తున్నారు. కొద్దిగా కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? వాళ్ళ వైఐటీలో ఉంది సార్ అమ్మాయి అండే మహాలక్ష్మి. మా పరిచయం చేసుకోండి. కొత్త బ్యాచ్ లో 4th బ్యాచ్ లో మొన్ననే జాయిన్ అయింది. వెస్ట్ గోదావరి నుంచి మాధవరావు గురూజీ గారు జాయిన్ అయ్యారు. వాళ్ళ స్టూడెంట్. ఎక్కడమ్మా మహాలక్ష్మి గారు, మీ ఊరు ఎక్కడ? మైక్ ఆన్ చేసుకుని మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు మహాలక్ష్మి అండి, తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం అంటే చాలా నాకు మొట్టమొదటి నేను యోగా క్లాస్ చెప్పింది అక్కడే. వెల్నెస్ 1998 డిసెంబర్లో అప్పుడు మొదలుపెట్టా. ఫస్ట్ నా స్టేజ్ ఎక్కి మాట్లాడడం మొదలుపెట్టింది మీ కన్యకా పరమేశ్వరి సంథింగ్ ఒక హాల్ ఉంటుంది. అవునండి. కెనాల్ రోడ్ లో హైవే మీద అవును. దాంట్లో నేను మొట్టమొదటి మాట్లాడాను 1998 ఐ థింక్. 1998 డిసెంబర్ లో మాట్లాడాను. అండ్ మీ ఊర్లో 2 నెలలు ఉన్నా. మీ ఊర్లో HB కాలనీ ఉంది కదా, హౌసింగ్ బోర్డ్ కాలనీ ఒకటి ఉంది. అప్పుడు ఉండేది, ఇప్పుడు మారిపోయింది. మొన్నే వచ్చా 20 years 25 years విపరీతంగా మారిపోయింది ఆ ఏరియా అంతా. అవునండి, మారిపోయింది. చాలా పెద్ద ఇళ్ళు వచ్చినప్పుడు చిన్న ఇళ్ళు, చాలా పాతబడిన ఇళ్ళు ఉండేవి. దాంట్లో నరసింహారాజు గారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్నా 2 months. అందుకని మీ తాడేపల్లిగూడెం అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానం అనుకోండి. ఎనివే గోదావరి జిల్లా కాబట్టి డెఫినెట్ గా నేను గోదావరి జిల్లా అంటే నేను గోదావరి జిల్లా నుంచి వచ్చాను కాబట్టి అఫ్ కోర్స్ గోదావరి జిల్లా అంటే నాకు ఇంకా ప్రత్యేకమైన. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకండి ప్రసాద్ గారు. సార్ నా పేరు చిట్టూరి వీరవర ప్రసాద్, కాకినాడ మాది. మళ్ళీ ఇంకొక గోదావరి వచ్చింది నాకు. ఇదివరకు మీరు మీ క్లాసు 2-3 క్లాసులు విన్నాను. మీరు సామర్లకోట కూడా వచ్చినప్పుడు మీతో పాటు నేను కార్యక్రమం నిర్వహించారు సామర్లకోటలో. మీరు గుడిలో భీమేశ్వర స్వామి గుడిలో అప్పుడు మీతో పాటు నేను కాసేపు గడిపాను. మీతో పాటు సెల్ఫీ తీసుకున్నాను. మీతో చాలాసేపు మాట్లాడాను కూడాను.
నేను యాక్చువల్ గా నేను రిటైర్డ్ స్కూల్ ఇచ్చామండి. ఓహో, ఎక్కడండి? ఏ స్కూల్లో చేశారు మీరు? మండల ప్రజా పరిషత్ స్కూల్ సామర్లకోట అండి. సామర్లకోటలో చేశారా? వెరీ నైస్. మీకు రాఘవానంద్ గారు తెలుసు కదా, కాకినాడ యోగా. భలేవారు, రాఘవానంద్ గారు తెలియపడట్లేదు. నేను ఆయన శిష్యుడిని అండి. ఓ ఓ ఓ ఓ. నేను కూడా యోగా క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటాను. నాకు ఒక సెంటర్ కూడా ఉంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. సరే, ఈవేళ కొద్దిగా ఈ టైంలో కొద్దిగా మీ క్లాస్ వినాలని అనిపించి పనులన్నీ మానుకుని ముందు కూర్చున్నాను. చాలా సంతోషం అండి మాస్టర్. ఇంటి ఔషధం అన్నారు కదా, ఏంటో చూద్దాం అని నోట్ చేసుకుందాం అని చెప్పి పెన్సిల్ బుక్ రెడీగా పెట్టి కూర్చున్నాను. నెక్స్ట్ ఇంకెవరన్నా? పూజ. పూజ ఎవరండి? కొత్తగా ఉంది పేరు, అందుకోసం అడుగుతున్నాను. ఇంతకుముందు ఎప్పుడు లేరు. పూజ. పూజ గారు ఎవరండి? ఇన్ఫినిక్స్ తోటి XXX8 ఆ నెంబర్ తోటి. హలో, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్, నా పేరు ఎరిస్వామి. ఎక్కడి నుంచి అండి స్వామి? అనంతపురం. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు స్వామి? డిగ్రీ పూర్తయింది సార్ నాది. స్టూడెంట్. అవును సార్. ఎవరు ఇచ్చారు అదే ఈ లింక్ లక్ష్మీ మేడం సార్. అండి? లక్ష్మీ మేడం సార్. లక్ష్మి గారు ఇచ్చారా? అంటే మీరు దీంట్లో విన్నారా? వైఐసీలో మెంబరా? అవును సార్. అవును సార్. ఓ, వైఎస్సీకి వస్తున్నారు. వెరీ నైస్, వెరీ నైస్. యూఆర్ వెల్కమ్. అండ్ నెక్స్ట్ పూజ గారు, ఇంకా నాగమల్లేశ్వరరావు గారు. ఐ థింక్ ఈ పేరు విన్నాను నేను. శశిరేఖ ఎవరండి? శశిరేఖ ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? శశిరేఖ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే. ఎక్కడమ్మా? సార్, నేను తిరుపతి నుంచి సార్. తిరుపతి నుంచి. ఈ లింక్ ఎవరు ఇచ్చారమ్మా మీకు? ఇది యోగా గ్రూప్ లో వచ్చింది సార్. ఓకే, ఏం చేస్తుంటారు తల్లి మీరు? నేను వినిపించలేదమ్మా, వాయిస్ బ్రేక్ అయింది. యోగా టీచర్ సార్ నేను. యోగా టీచర్ తిరుపతిలోనమ్మా? నాది పద్మావతి సిటీలో పీజీ డిప్లొమా ఇన్ యోగా అయిపోయింది సార్. ఓ, ఎక్సలెంట్ ఎక్సలెంట్. హౌస్ వైఫ్ సార్. వెరీ నైస్ అమ్మా. యూఆర్ వెల్కమ్. వెల్కమ్ టు దిస్ క్లాస్. సుధాకర్ అంటే నాకు తెలిసినంత వరకు తాడబెల్గూడెం సుధాకర్ అంటే వాడు ఆ నాన్నయ్య రాలేదు, ఏం వచ్చారు. నాగమల్లేశ్వర గారు ఎవరు? ఇంతకుముందు మీరు విన్నారా? మన పరిచయం ఉందండి నాగమల్లేశ్వర గారు? సార్ నమస్తే సార్. ఉంది సార్. నేను అప్పుడప్పుడు సండేస్ మాటికి నాకు ఫ్రీగా ఉన్నప్పుడు నేను అటెండ్ అవుతూ ఉంటాను సార్. ఎక్కడండి మీరు నాగమల్లేశ్వర? నేను హైదరాబాద్ లో ఉంటాను సార్. హైదరాబాద్. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సార్. నేను స్కూల్లో పనిచేస్తాను. నేను ఓ, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. యోగాలో కూడా డిప్లొమా చేశాను సార్. నేను వెరీ గుడ్ వెరీ గుడ్. తమిళనాడు నుంచి డిప్లొమా చేశాను సార్. నేను నైస్ నైస్ నైస్. నాకు మీ లెక్చర్ లో చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సార్. అందుకోసం నాకు ఫ్రీ టైమ్ లో వింటా ఉంటాను. అవును, ఈ పతంజలి యోగ సూత్రాలు రావట్లేదా మీరు ఎవరు? అంటే సార్, నాకు ఈవినింగ్ ఒక క్లాస్ ఉంది సార్. ఆ టైంలో అది క్లాష్ అవుతుంది సార్. రికార్డింగ్ కూడా ఉంది కదండి? రికార్డింగ్ కూడా ఉంది కదా? రికార్డింగ్. ఎందుకంటే దీంట్లో మీరు యోగా టీచర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే యోగా మీద అంటే దాన్ని ఏమంటామంటే విజ్ఞాన సంబంధించిన విషయం తెలుసుకుందాం యోగా గురించి. యోగా అంటే ఆసనాలు ఒక్కటే కాదు, యోగా అంటే ప్రాణాయామం కాదు, యోగా అంటే మెడిటేషన్ కాదు. అసలు యోగా యొక్క గొప్పతనం, యోగా యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే పతంజలి యోగ సూత్రాలకి మీరు అందరూ అటెండ్ అవ్వండి. ఆ లింక్ మీరు, ఎందుకంటే అది దట్ ఈస్ ఫ్రీ ఫర్ ఆల్. కాబట్టి మీకు వచ్చిన తర్వాత ఆ లింక్ అందరికి షేర్ చేయండి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో వస్తుంది. మీరే అన్నారు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువ వస్తుంది. నిన్న మాట్లాడిన క్లాస్ లో దిస్ ఇస్ ద బెస్ట్ ఎవర్ క్లాస్ ఐ హావ్ డెలివర్డ్ నిన్న. ఎందుకంటే పతంజలి యోగ సూత్రాల గురించి మాట్లాడి దాని గురించి కామెంటరీస్ ఉంటాయి. కామెంటరీస్ వేదవ్యాసుడు రాసినటువంటి కామెంటరీ ఉంది, వేద భాష్యం అని చెప్పేసి. అలాగే విజ్ఞాన భిక్షు అనేటటువంటి ఒక ఆయన రాసినట్టు. తర్వాత దాన్ని ఏమంటారు, వాచస్పతి మిశ్రా రాసినటువంటి దాని గురించి మాట్లాడారు. అండ్ స్వామి వివేకానంద రాసినటువంటి కామెంటరీ గురించి మాట్లాడారు.
అండ్ సచ్చిదానంద స్వామి సచ్చిదానంద రాసిన కామెంటరీ గురించి అండ్ ఓన్లీ ఒక గుర్తుపెట్టు ఒక సూత్రమే. ద సూత్ర ఇది 18th సూత్ర. 18th సూత్ర మీద ఇంచుమించు గంటన్నర సేపు మాట్లాడి సేమ్ సూత్రాన్ని న్యూరో సైన్స్ ఎలా చూస్తుంది అంటే మోడర్న్ సైన్స్ ఎఫ్ఎంఆర్ నుంచి ఆ తర్వాత ఈజీలు పెట్టినప్పుడు వీళ్ళు ఈ అసంప్రజ్ఞాత సమాధి అనేటటువంటి దాంట్లో వెళ్ళినప్పుడు ఎట్లాంటి మార్పులు వచ్చినాయి, బ్రెయిన్ లో ఎట్లాంటి మార్పులు వస్తున్నాయి, శరీరంలో ఎట్లాంటి మార్పులు వస్తున్నాయి, గుండె కొట్టుకునే విధానం దగ్గర నుంచి శ్వాస విధానం దగ్గర నుంచి మీ ఫిజికల్ వెల్ బీయింగ్ యుఫోరియా నాకు చాలా బాగుంది, యోగా చేసిన తర్వాత చాలా బాగుంది అంటా ఉంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కడి నుంచి వస్తుంది, బ్రెయిన్ లో ఏ సెంటర్ నుంచి అది రికార్డ్ చేయబడుతుంది, ఎక్కడ ఉంటాయి, అలాగే బ్రెయిన్ లో గ్రే మ్యాటర్ పెంచడానికి ఈ అసంప్రజ్ఞాత సమాధి ఎట్లా ఉపయోగపడుతుంది, ఇలా మన ఎమోషన్స్ ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటాము, ఇట్లాంటి చాలా టాపిక్స్. నిన్న క్లాస్ అయితే మాత్రం నేను ఇప్పటి వరకు ఎన్ని క్లాసులైనా మాట్లాడి ఉండొచ్చేమో కానీ ద బెస్ట్ క్లాస్ ఎవర్ ఎస్టర్డేస్ నైట్. వీలైతే మీరు అందరూ ఒకసారి మీ గ్రూప్ లో ఒకసారి మీరు జస్ట్ ఐ వాంట్ ది రికార్డింగ్ ఆఫ్ పతంజలి యోగ సూత్ర 18th సూత్ర 18th సూత్ర గురించి మాట్లాడాను. ఆ రికార్డింగ్ తెప్పించుకుని చూడండి. ఎవరైతే యోగాలో జ్ఞానాన్ని తెలుసుకుందాం, యోగాలో ఏం చెప్పాడు పతంజలి, అసలు ఎందుకు చెప్పాడు ఇట్లా, దాన్ని ఈ రోజు ఎప్పుడో 4th century BCEలో మాట్లాడిన మాట ఈ రోజు 22nd centuryలో కూడా సైంటిఫిక్ న్యూరో ఫిజిషియన్స్, న్యూరో సర్జన్స్ పెద్ద యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి ఏం చెప్తున్నారు, అది కోరిలేట్ చేసి మాట్లాడానంటే ఒకసారి మీరు ప్లీజ్ గో త్రూ దట్. అండ్ ఎప్పుడు కూడా ప్రతి శుక్రవారం 7:30కి ఉంటుంది పతంజలి యోగ సూత్రాల క్లాసు. దానికి మాత్రం యోగా మీద ఏమాత్రం అభిమానం ఉన్న వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు జాయిన్ అవ్వండి. దాన్ని అందరికి లింక్ చేయండి, రికార్డింగ్ ఉంటే అందరికి పంపించండి, షేర్ చేయండి. ఎందుకంటే నేను అంటే ఒక మనిషిగా పుట్టినందుకు, వైద్య శాస్త్రం అభ్యసించినందుకు, యోగ శాస్త్రాన్ని నేను నమ్ముకుని దాంట్లో నేను పెద్ద ప్రచారం చేయట్లేదు, దాన్ని అర్థం చేసుకోవడం ఇంకా నా ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నాన్ని మీ అందరితో పంచుకునేదానికి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దాంట్లో బెస్ట్ ప్లాట్ఫామ్ ఈస్ ఎవ్రీ ఫ్రైడే 7:30 పతంజలి యోగ సూత్ర. తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్. తప్పకుండా నేను సార్ జాయిన్ అవుతాను సార్. థ్యాంక్ యూ. బట్ మీరు చెప్పే కంటెంట్ సార్ డిఫరెంట్ గా మీరు ప్రజెంట్ చేస్తారు సార్. అది ఎన్నో రెఫరెన్స్ తీసుకున్నాం. ఇప్పుడున్న టైంలో అంతా తీసుకొని చేయడం నేను కొన్ని క్లాసులు ఉన్నా నేను చూస్తాను సార్. చాలా డిఫరెంట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ నాగమలేష్. సార్ ఇంకా ఇంకెవరున్నారు పరిచయం చేసుకోవాల్సిన వారా? వాళ్ళ పూజ గారు మాట్లాడేది, ఇంకా శ్రీధర్ తెలుసు, ఇలా మిగతా వాళ్ళందరూ తెలిసినాడు. ఎనీథింగ్ టు కాసేపు మనం మాట్లాడుకోండి. యాక్చువల్ టాపిక్ లోకి వెళ్ళకపోయే ముందు సరదాగా మాట్లాడుకుందాము. ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ అబౌట్ డైట్, ఫుడ్, ఎక్సర్సైజ్, యోగా, వెల్నెస్, హెల్త్, డిసీజ్, సైకాలజీ, పర్సనల్ విషయాలు, ఎనీథింగ్. సార్ నమస్తే సార్. ఎక్కడున్నామో నువ్వు? నేను పెళ్లికి వచ్చాను సార్, శ్రీకాకుళం పెళ్లికి వచ్చా. శ్రీకాకుళం మన వాళ్ళు 3 మంది ఉన్నారుగా. ట్రైనింగ్ అరగంట ఉంది సార్ ఇంకా రావడానికి. కాదయ్యా, శ్రీకాకుళం మన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మురళి టైం లేదు సార్, మళ్ళీ నేను వచ్చేయాలి, రిటర్న్ వచ్చేయాలి సార్. మురళి అండ్ ఆవిడ పేరేం పేరు? సుజాత మేడం ఫోన్ చేస్తారండి. బుధవారం శ్రీకాకుళం కాదు కదా, సుజాత కాదు, చీపురుపల్లి. ఇంకొక ఆవిడ ఉన్నారు కదా అక్కడ, పెద్దవాడ, రెగ్యులర్ చూస్తూ ఉంటారు, 2 అక్షరాల పేరు. శాంతి కాదు అండ్ వరలక్ష్మి ఇస్ దేర్. మురళి ఉన్నాడు. మురళి మన బాగా ఎక్కువ వర్క్ చేసాడు అక్కడ. అవును సార్. ఓకే, మోహన్ చెప్పు, ఎనీథింగ్ టు డిస్కస్. సార్ మనకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ముందు కూడా చెప్పాను సార్, మెడిటేషన్ చేస్తున్నప్పుడు అసలు మనం నిశ్శబ్దంగా ఉన్నామా మౌనంగా ఉన్నామా అంటే, నిశ్శబ్దం అంటే ఎలా సార్? ఇప్పుడు బయట సౌండ్స్ మనం ఆపలేము. ఇప్పుడు మీరు అంటారు నిశ్శబ్దంగా ఉన్నాను అంటారు. నిశ్శబ్దానికి, మౌనానికి, ధ్యానానికి లింక్ ఎలా కుదురుతుంది? లేకపోతే రెండింటికి, మూడింటికి ఎలా డిఫరెన్స్ ఎలా సార్ అది?
ఇప్పుడు మనం నిశ్శబ్దం అంటారు, కానీ లోపల థాట్స్ వస్తూనే ఉంటాయి. ఇంటర్నల్ గా థాట్స్ వస్తూనే ఉంటాయి సార్. ఎక్స్టర్నల్ గా సౌండ్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఆ ఫ్యాన్ సౌండ్ వస్తూనే ఉంటుంది, బయట పక్షులు వస్తూనే ఉంటాయి, లేకపోతే బయట ఎవరు మాట్లాడుతుంటారు, పాటలు వస్తూనే ఉంటాయి. ఆ మౌనం, అసలు మౌనంగా ఉంటాం అంటే మెడిటేషన్ ధ్యానం చేస్తున్నప్పుడు మౌనంగా ఉంటామా లేకపోతే నిశ్శబ్దంగా ఉండాలా? నిశ్శబ్దం అంటే జస్ట్ నోరు మూసుకొని సరిపోతుంది సార్, అంతే కదా సార్. నిశ్శబ్దంగా అంటే నోరు మూసుకొని సరిపోతుంది. మౌనంగా అంటే మనసుని ఎలాగా అంటే ఈ 3 మెడిటేషన్ లోనే మనం ఏం చేస్తాం సార్? ముందు కూడా అడిగాను సార్, ఇంకోసారి. ఇది ఏంటంటే ఎన్నిసార్లు అడిగినా అడిగినట్టే ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా విన్నట్టే అవును సార్. ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కానట్టు ఉంటుంది, అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది. నిన్న ఎవరో మెసేజ్ మీరు పెట్టారు, మీరు ఆల్రెడీ అడగమంటారు. లాస్ట్ టైం కూడా అడిగాను సార్, అడిగితే మీరు అదే అన్నోన్ జర్నీయే మెడిటేషన్ అన్నారు సార్. ఎగ్జాక్ట్. ఇంకో సింపుల్ గా ఇంకో రకంగా చెప్పాలంటే, ఉదాహరణకు నువ్వు ఉన్నావు, ఓకే, నువ్వు మెడిటేషన్ చేసుకుంటున్నావు, సరదాగా మాట్లాడుకుందాం కదా సార్. ఈ లోపల మీ ఆవిడ వచ్చి ఉప్పు అయిపోయింది అంది, అది శబ్దం. ఇక్కడ నువ్వు ఉన్నావు, నువ్వు మెడిటేషన్ చేస్తావు, ఇంట్లో ఉప్పు అయిపోయింది, ఏం చేస్తావు? ఉప్పు తెస్తాం సార్, తర్వాత తెస్తానని చెప్తాను సార్. అయిపోయిన తర్వాత తెస్తానని చెప్తాను. ఎప్పుడు ఏమైపోయిన తర్వాత? క్లాస్ అయిన తర్వాత తెస్తానని చెప్తాను సార్. నీ మెడిటేషన్ అయిన తర్వాత చెప్తారంట. కానీ ఆ థాట్ అలాగే ఉండిపోతుంది సార్. అవును సార్. సరే సరే, ఇప్పుడు ఉప్పు కావాలని అడిగింది బయట ఆబ్జెక్ట్, బయట సంబడి, మీ వైఫ్ అనుకుందాం కాసేపు, ఆవిడ ఒక శబ్దం చేశారు, శబ్దమే కదా అది? అవును సార్, శబ్దమే. ఇప్పుడు ఆ శబ్దం నీకు ఎలా వెళ్ళింది? చెవుల ద్వారా. అక్కడ నుంచి ఆడిటరీ నర్వ్ ఉంటుంది, ఆడిటరీ నర్వ్ నుంచి బ్రెయిన్కి వెళ్ళి అక్కడ ప్రాసెస్ అయ్యి, ఓహో ఉప్పు కావాలి, ఓకే, అది ఉప్పు కావాలని నేను చెప్పాను అనుకో, నువ్వు దేవ కదా, మళ్ళీ ఇంకా ప్రాసెస్ అవుతుంది. ఈ చెప్పింది ఎవరు? మా మిసెస్ చెప్పారు సార్. నీ వైఫ్ చెప్పింది. అంటే నీ వైఫ్ అంటే ఎవరు? అంటే మళ్ళీ నీకు మళ్ళీ ఇంకా ఫర్దర్ గా నీ వైఫ్ అంటే ఓహో నా జీవిత భాగస్వామి చెప్పింది, ఏం కావాలని? ఉప్పు చెప్పింది. ఇవన్నీ శబ్దం. అదే ఈ శబ్దం మీ ఇంటి పక్క ఆవిడ వాళ్ళ ఆయనతో చెప్పింది అనుకుందాం, ఉప్పు కావాలి తీసురా అని, నువ్వేం చేస్తావు? రెస్పాండ్ అయ్యేది లేదు సార్, జస్ట్ వదిలేస్తాను సార్. నువ్వు మెడిటేషన్ లోనే ఉన్నావు, గుర్తుపెట్టుకో. మెడిటేషన్ లో ఏం జరుగుతుంది? చాలా సింపుల్ గా చెప్తున్నా, సరదాగా చెప్తున్నా. సో ఇక్కడ ఏమైందంటే, మాట అనేది శబ్దం అనేది శబ్దం. నువ్వు చేసినా, నేను చేసినా, మీ ఆవిడ చేసినా, ఇంకొక ఆవిడ చేసినా, శబ్దం అనేది వచ్చింది. ఆ శబ్దం నీ చెవుల్లోకి వెళ్ళి, చెవుల్లోంచి బ్రెయిన్ లోకి వెళ్ళి, బ్రెయిన్ లో ప్రాసెస్ అయ్యి అక్కడ మళ్ళీ విచక్షణ కింద మారుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అది ప్రాసెస్ అయ్యి ఎవరు మాట్లాడారు? మావిడ మాట్లాడిందా, పక్క ఆవిడ మాట్లాడిందా, రోడ్డు మీద ఎవరు మాట్లాడుకుంటారు? అది చెప్పింది ఏంటి? ఉప్పు. ఉప్పు ఏంటి? ఇప్పుడు తేలేదు అనుకుందాం కాసేపు, ఏమవుతుంది? అది మళ్ళీ నెక్స్ట్ బుద్ధిలోకి వెళ్తుంది. బుద్ధిలోకి వెళ్ళి ఇప్పుడు తేవాలా వద్దా? తేపోతే ఏమవుతుంది? తెస్తే ఏమవుతుంది? నువ్వెందుకు తెస్తావు? ఈ గోల వదిలిపోతే, తెస్తే ఒక గోల వదిలిపోతుంది కదా, మళ్ళీ మాట్లాడదు కదా అని చెప్పేసి నువ్వు తెస్తావు. ఇంతే కదా జరిగేది. నువ్వు మెడిటేషన్ ఆపేసావు అక్కడ, రైట్? మెడిటేషన్ ఆపేసి మీ ఆవిడ చెప్పింది కాబట్టి, పక్కింటి ఆవిడ కాదు, మీ ఆవిడ చెప్పింది కాబట్టి, ఆ చెప్పినప్పుడు తేకపోతే ఏం జరుగుతుందో కాస్త నీకు మెమొరీలో కాస్త ఉంది కాబట్టి కదా, నీకు వాడు 12 గంటలకు భోజనం ఉండదు, అంతే కదా, ఇంతకుముందు జరిగింది. అది గుర్తొచ్చి దాన్ని లింక్ చేసిన, ఓహో ఎందుకు వచ్చిన గోల ఇవిడితోటి, తెచ్చేస్తే పోద్ది కదా అని చెప్పేసి మెడిటేషన్ అదిలో తీసుకొచ్చాం. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ జనరల్ గా. మనకేంటంటే ఒక సౌండ్ వస్తుంది, దానికి రెస్పాన్స్ ఉంటుంది, దానికి రియాక్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఒక సౌండ్, రెస్పాన్స్ అండ్ రియాక్షన్, ఈ 3 లింక్. మెడిటేషన్ అంటే ఏంటంటే సౌండ్ ఉంటుంది, సౌండ్ ఎవరు ఏం చేయలేదు, యూ రెస్పాండ్. అంటే సౌండ్ నీకు వినిపిస్తుంది బికాస్ నువ్వు చెవులు మూసుకోలేదు కాబట్టి చెవులకు శబ్దం వినిపిస్తూ ఉంటుంది, జ్ఞానేంద్రియం.
ఈ జ్ఞానేంద్రియాలకు వెళ్ళిన తర్వాత శబ్దం ప్రాసెస్ అవుతుంది బ్రెయిన్ లో. ప్రాసెస్ అయిన తర్వాత అది రెస్పాన్స్. శబ్దం, దాని క్వాలిటీ, దాని పిచ్, దాన్ని ఎవరు చేశారు, ఇవన్నీ వచ్చేసినాయి. ఇక్కడ వరకు ఆన్సర్ వచ్చింది. దీని తర్వాత స్టెప్ లోకి బుద్ధిలోకి వెళ్తుంది. ఓకే, మా ఆవిడ ఉప్పు తీసుకురమ్మని చెప్పింది, ఈ శబ్దం యొక్క తాలూకు అర్థం అది. అప్పుడు తర్వాత ఫర్దర్ గా తీసుకురాకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ ప్రాసెస్. తీసుకురాకపోతే ఏమవుతుందంటే మళ్ళీ నీ బ్రెయిన్ లో న్యూరాన్స్ మళ్ళీ పాత జ్ఞాపకాలకి లింక్ చేసేసుకుంటాయి. లింక్ చేసుకుని తీసుకురాకపోతే నాకు అన్నం పెట్టదు, అది గుర్తొస్తుంది. గుర్తొచ్చినట్టు మెడిటేషన్ లో బయటకు వచ్చావు. దట్ ఈస్ యువర్ రియాక్షన్. మెడిటేషన్ నుంచి బయటికి రావడం అనేది రియాక్షన్. శబ్దం వినడం అనేది రెస్పాన్స్. శబ్దం అనేది సహజం, గుర్తుపెట్టుకో. మెడిటేషన్ చేసేది ఏంటంటే యు హియర్ ద సౌండ్, యు రెస్పాండింగ్ టు ద సౌండ్, బట్ యు ఆర్ నాట్ రియాక్టింగ్ టు ద సౌండ్. యు ఆర్ నాట్ రియాక్టింగ్ టు ద సౌండ్ అంటే ఏంటంటే నీకు ఎమోషన్ అంటే కోపం, భయం, ఆందోళన అక్కడికి వెళ్లకుండా ఆపేస్తుంది. ఎప్పుడు మనసు అనేది పని చేయకుండా ఉన్నప్పుడు. ఎప్పుడు మనసు పని చేయకుండా ఉన్నప్పుడు అంటే నీ మనసు మెడిటేషన్ లో ఉన్నప్పుడు మనసు పని చేయదు. అంటే శబ్దం వినిపిస్తుంది, దాని అర్థం తెలుస్తుంది, కానీ నువ్వు రియాక్ట్ అవ్వు, రెస్పాండ్ అవుతావు కానీ రియాక్ట్ అవ్వు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ మైండ్ ఆర్ ఇన్ యువర్ బ్రెయిన్. అందు గురించి నేను మాట్లాడుకున్నాం. డిఎంఎన్ అని చెప్పేసి అంటే డిఫాల్ట్ మెకానిజం ఒకటి ఉంటుంది మన మనసులో. డిఫాల్ట్ నెట్వర్క్ మెకానిజం అని ఒకటి ఉంటుంది. అంటే గుండె కొట్టుకుంటుంది, శబ్దం వింటావు, ఊపిరితిత్తులు పనిచేస్తావు. ఇవన్నీ కూడా ఎవరు చెప్పరు. శబ్దం ఏంటంటే పనిచేసేస్తాం. ఇవన్నీ డిఫాల్ట్. మెడిటేషన్ చేసినప్పుడు ఈ డిఫాల్ట్ డిఎంఎన్ అంటాం, డిఫాల్ట్ మెకానిజం నెట్వర్క్ అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే డిఫాల్ట్ నెట్వర్క్ మెకానిజం ఆగిపోయిందో ఆటోమేటిక్ గా రెండో స్టెప్ ఏంటంటే యువర్ ఎమోషన్స్, యువర్ ఎమిగ్దలా అంటే మీ బ్రెయిన్ లో ఒక సెంటర్, దిస్ ఇస్ కాల్డ్ లింబిక్ సిస్టమ్ లో ఒక భాగం ఆగిపోతుంది. ఎప్పుడైతే ఎమిగ్దలా ఆగిపోయింది అనుకో, నువ్వు ఉప్పు దేవు ఏం చేసుకుంటావో చేసుకో అంటాం మీ ఆవిడతో. ఉప్పు దేవు అసలు మెడిటేషన్ నుంచి బయటకు రావు. అంటే నీకు భయం పోయింది, ఆందోళన పోయింది, ఆలోచన పోయింది, నీ రియాక్షన్ కూడా పోయింది, కంప్లీట్ రియాక్షన్ పోయింది. డిఎంఎన్ ఇస్ కంప్లీట్లీ సీజ్డ్ and your limbic system stopped, your sympathetic nervous system stopped, your fear gone. అది మెడిటేషన్ లో జరిగేది. అందుగురించే మన వాళ్ళు ఒంటికాల మీద తపస్సు చేశారు అంటే పక్కన వెంటనే ఇంద్రుడు కంగారు పడిపోయాను, సింహాసనం ఎక్కడ పాడైపోతుందని చెప్పేసి వెంటనే ముందు చలిగాలి వచ్చేస్తుంది. చలిగాలి వస్తుంది, యు రెస్పాండ్, బట్ యు ఆర్ రియాక్టింగ్. తర్వాత మంటలు పంపిస్తాడు, మంటలో యు ఆర్ రెస్పాండింగ్ బట్ యు ఆర్ నాట్ రియాక్టింగ్. ఆ తర్వాత పులులు పంపిస్తాడు, యు ఆర్ రెస్పాండింగ్, యు ఆర్ నాట్ రియాక్టింగ్. ఆ తర్వాత అప్సరలు వస్తారు, డాన్సులు చేస్తారు, యు ఆర్ రెస్పాండింగ్, ఏదో జరుగుతుంది బట్ యు ఆర్ నాట్ రియాక్టింగ్. దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. అంటే బయట సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ స్టిములై, ఏదైతే స్టిములై అంటే మనల్ని స్టిమ్యులేట్ చేసే వాటికి యు ఆర్ రెస్పాండింగ్ but you are not reacting. That is meditation. ఆ మెడిటేషన్ లో ఉన్నప్పుడు నీకు భయం ఉండదు, ఆలోచనలు ఉండవు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ మెడిటేషన్. శబ్దాలు ఉంటాయి అంతే. ఎస్, దిస్ ఇస్ సింపుల్ గా చెప్పాలంటే అది జరిగేది బ్రెయిన్ లో. థ్యాంక్ యూ సార్. యా, ఇంకా ఎవరన్నా అండి? సౌమ్య గారు అండ్ జానకి రాణి గారు, మీరు నాకు ఇద్దరు హెల్ప్ చేయాలి ఇవాళ. రవీంద్ర ప్రసాద్ ఎవరండి? కొత్తగా వచ్చినట్టు పరిచయం చేసుకుంటారా? రవీంద్ర ప్రసాద్ అండ్ రత్న గారు తెలుసు. రేష్మా, సేమ్ రేష్మా ఫ్రమ్ జగ్గపేట అండి. రేష్మా ఎస్కే అని ఉంది. ఎవరైనా వైఐసిలో ఉంది సార్. అయితే వేరు. ఓకే, నేను విజయవాడ నుంచి అండి. విజయవాడ. మా విజయవాడ ఎక్కడండి? ఎక్కడుంటారు మీరు? ఏం చేస్తుంటారు?
నేను సిఆర్డీలో డివిజనల్ ఆఫీసర్ పనిచేస్తున్నాను. సిఆర్డీలో డివిజన్. మీరు నా ఎట్లా పరిచయం ఉన్నారా? లేదండి, ఇదే నాకు ఇదే ఈ లింక్ ఈ రోజునే నేను జాయిన్ అయ్యాను. ఎవరు పంపించారు సార్ మీకు? దుర్యా మన నర్సీపట్నం నుంచి మోహన్ దుర్యా. మోహన్ గారు ఎట్లా పరిచయం మీకు? ఆయన నాకు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయండి. ఓకే ఓకే, మీ అఫీషియల్ ఆ గ్రూప్స్ లో పరిచయం అండి. రైట్ రైట్, యూఆర్ వెల్కమ్ అండి. ఎందుకంటే మీరు సిఆర్డీ అంటే నేను ఒకసారి సెక్రటేరియట్ లో మీ జాయింట్ డైరెక్టర్స్ అందరితో ఒక మీటింగ్ లో పెట్టా, ఒకవేళ అక్కడ పరిచయం అనుకున్నాను నేను. వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చారు సెక్రటేరియట్. అదేదండి గుర్తు వస్తుంది, ఒకసారి కలిసినట్టు ఉన్నామండి. నైస్, ఓకే, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఉన్నారు పరిచయం చేసుకోవడంలో? పూజ ఇంకా పరిచయం చేసుకోలేదు. అండ్ సౌమ్య గారు, జానకి రాణి గారి గురించి మాట్లాడడం, మీరు నాకు హెల్ప్ చేయండి. లాస్ట్ టైం మనం అవి తెచ్చుకున్నాం. మన లాస్ట్ టైం కిచెన్ ఫార్మసీ 3.0లో ఫస్ట్ డే చేశాం కదా, లినిమెంట్. అవి కొంచెం చెప్పారు, ఉన్నాయిగా సెపరేట్ గా? ఉన్నాయి సార్. అవి కాస్త నేను తర్వాత మాట్లాడినప్పుడు మీరు చూపిద్దరు కానీ చేసుకుందాం. ఓకే, జానకి రాణి గారు మీరు కూడా ఇద్దరు చేయండి. ఇంకెవరున్నారు ఆ క్లాస్కి వచ్చిన? మీరు ఇద్దరే ఉన్నారు కదా, ఇంకెవరు లేరు? ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఎనీథింగ్ ఆన్ హెల్త్, వెల్నెస్, ఫుడ్, డైటింగ్, యోగా అంటే ప్రాణాయామ, ఆసనాస్, మెడిటేషన్, యోగ నిద్ర, ఆర్ ఎనీ డిసీజ్ గురించి, లైఫ్ స్టైల్, ఎనీథింగ్ సరదాగా మాట్లాడుతుంది కాసేపు. నమస్తే సార్, ఇబ్రహీంపట్నం నుంచి శ్రీనివాసన్ అండి. శ్రీనివాస్ చెప్పండి. అందరికి చిన్న మనవండి. యూట్యూబ్ ఛానల్ పబ్లిక్లోకి వచ్చింది మీ ఆధ్వర్యంలో, మీ అడుగుజాడల్లోనే, మీ అనుమతితోనే. ఎవరైనా వీడియోస్ కావాలంటే ఇప్పుడు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయనక్కర్లా, అది ఫ్రీ క్లాసులన్నీ పబ్లిక్లోకి వస్తాయి. దాన్ని చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయండి ఇప్పుడు ఇవన్నీ? ఇప్పుడు నిన్న పతంజలి యోగ సూత్రాలన్నీ ఉన్నాయండి. అది ఒకసారి వీళ్ళకి చెప్పండి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలాగా దాన్ని పేరు, మన యూట్యూబ్ ఛానల్ పేరేంటి? నాకే తెలియదు, మీరే మెయింటైన్ చేస్తారు. డాక్టర్ కొండా మాణిక్యేశ్వరరావు అని పెట్టింది. ఈ పూర్తి పేరు పెట్టేసి డాక్టర్ మాణిక్యేశ్వరరావు కొండ. ఓకే, ఆ పేరుతో ఉందా? ఓకే, నైస్ నైస్, నేను చూడలేదు. ఎనీవే నైస్ అండి, నైస్. అది అలాగే మనకి ఛానల్ ఇంకోటి ఏదో ఉంది కదా మన అలాగే మన దాంట్లోనే మీ యోగా యజ్ఞ ఎప్పుడు జరుగుతుంది, ఏ రోజు ఏంటిది అన్నది పెట్టాను. దాంట్లోనే మీ నెంబర్ ఇచ్చి మీకు వాళ్ళ పేరు, ఊరు మెసేజ్ చేస్తే మీరు గ్రూప్ లో చేరుస్తారని కూడా దాంట్లో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను క్లియర్ గా. సోహన్ టాక్స్ వస్తుంది ఆదివారం అని అలాగే ఇచ్చాను. అలాగే మీ ఫేస్బుక్ ఐడి, అలాగే వాట్సాప్ ఛానల్ ఐడి కూడా ఇచ్చాను. అక్కడి నుంచి వాళ్ళు క్లిక్ చేసి వాటిలోకి వెళ్ళొచ్చు. లింక్ లింక్ దాంట్లో వెరీ గుడ్ జాబ్, థాంక్యూ అండి. అలాగే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు పాల్గొంటున్న వాళ్ళు ఎవరైనా సరే నిలుంగా కాకుండా పక్క వాళ్ళ కెమెరా అడ్డంగా పెడితే, ఎందుకంటే అది రికార్డింగ్ లో నలుపుగా బాగున్నట్ల కొంచెం అడ్డం తిప్పితే ఏమి లేదు, చిన్న మార్పు, కొంచెం అడ్డం తిప్పితే బాగుంటది, అది వీడియో కొంచెం బాగుంటది. చిన్న మనవి, కొంచెం మార్పు చేసుకోవాలని. అలాగే వీటిని నేను నోట్స్ రాస్తున్నాను, ఈ రోజు కూడా మీకు పెట్టాను. ఒక్కొక్క దాని చాప్టర్స్ చెయ్యాలని. ఇది చాలా వర్క్ ఉంది నాకు, ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా నా పని నేను చేసుకుంటా పోతాను ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత. అలాగే మీరు ఒక్క 2 నిమిషాలు కేటాయిస్తే నాతో రికార్డింగ్ లేకుండానే డైరెక్ట్ గా ఛానల్లోకి పెట్టే ఏర్పాటు నేను చేస్తాను. ప్లీజ్ ఎందుకంటే ఇంకా నాకు చాలా వర్క్ ఉంది దీంట్లో. నేను అడిగాను చాలా మందిని, దానికోసం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేశాను. నేను బాధ్యత ఎత్తుకున్నాను కాబట్టి నేను చేస్తాను. ఇంకా సహాయపడితే
చాలా సంతోషం. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే నా స్టేటస్ కూడా చూస్తూ ఉండండి. అంటే స్టేటస్ అంటే నేను హిమాలయాలకు వెళ్ళాను, పలానా హోటల్లో భోజనం చేశాను, మావిడితోటి హోటల్కి వెళ్ళాను, ఇట్లాంటి ఫోటోలు ఎప్పుడు పెట్టను. నేను నా పర్సనల్ విషయాలు ఎప్పుడు పెట్టను. బట్ నాకు బాగా హృదయానికి హత్తుకున్నటువంటి కొన్ని మెసేజెస్ ఉంటాయి, కొన్ని కోడ్స్ ఉంటాయి, అవి మాత్రం పెడతా ఉంటాను. ఎప్పుడైనా దీని టైప్ సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటారు. కాబట్టి అది ఫాలో అవుతూ ఉండండి. ఇది కూడా చూస్తూ ఉండండి, వాట్సాప్ ఇది. అలాగే వాట్సాప్ ఛానల్ అని ఒకటి క్రియేట్ చేసాం శ్రీనివాస్ గారు మేము కలిసి. దాంట్లో డాక్టర్ మాణిక్స్ వెల్నెస్ అనుకోండి, డాక్టర్ మాణిక్స్ వెల్నెస్ ఉంటుంది. దాంట్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా దాంట్లో వీడియోస్ కూడా దాంట్లో ఉంటాయి. ఒకసారి అది కూడా చూస్తూ ఉండండి. చాలా వరకు మాక్సిమం 90% నాకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయండి. సో ఓన్లీ 10% ఓన్లీ ప్రాణాయామ క్లాస్ ఒక్కదానికి నేను ఛార్జ్ చేస్తున్నాను. అది కూడా ఎవరో ఫోన్ చేసి, మా క్లాస్మేట్ ఒక అమ్మాయి, తన డాక్టర్ అనమాట, ఫోన్ చేసి మాణిక్యేశ్వర గారు ఏంటి, నాకు ఎవరో ఫ్రెండ్స్ అడిగారు, US లో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, అడుగుతున్నారు, క్లాస్ ఛార్జ్ ఎంత చేస్తున్నావు అంటే 750 per month అన్నా. ఏంటి నువ్వు ఎక్కడున్నావు అన్నాడు, ఏ కాలంలో జీవిస్తున్నావు అంటుంది ఆ అమ్మాయి. నాకు గుర్తులేదు అప్పుడు. తర్వాత గుర్తు చేసుకుంటే రోజుకి 2 hours, మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour కి నేను ఛార్జ్ చేసేది, మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour నేను ఛార్జ్ చేసేది 750 rupees per month. ఏంటి ఆ క్లాస్ కాకుండా మళ్ళీ ఎవ్రీ సండే ఈ క్లాస్ ఉంటుంది, ఎవ్రీ ఫ్రైడే మళ్ళీ ఇంకో క్లాస్ ఉంటుంది, అండ్ ఎవ్రీ సెకండ్ సాటర్డే CYA అని చెప్పేసి కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంకోటి ఉంటుంది. సో ఇవన్నీ క్లాస్ చూస్తుంటే చాలా ఎక్కువ టైం కేటాయిస్తున్నాను అనమాట నాకు అనిపించింది. ఎనీవే అదంతా గొప్ప విషయం కింద నేను అనుకోవట్లేదు. నేను యోగా నేర్చుకుంటున్నాను కాబట్టి, నేను ఆయుర్వేదం చదువుకుంటున్నాను కాబట్టి, వాటికి నా ఉడత భక్తి, ఉడత సాయం లాంటిది ఏదైనా నేను చేస్తున్నాను. ప్లస్ ఎలాగో నేను 750 rupees తీసుకుంటాను కాబట్టి మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్లు లెక్క. కాబట్టి దానికి కూడా నేను అకౌంటబిలిటీ ఉంటాను. ఎక్కువ తీసుకుంటున్నావా తక్కువ తీసుకుంటున్నాను కదా, మీదే తీసుకున్నానంటే నేను మీకు నాకు అకౌంటబిలిటీ ఉన్నట్టు లెక్క. అంతే, నేను ఒళ్ళు దగ్గర పెట్టిన నేను క్లాసులు చెప్తానండి. సో నా సొంత బుర్రలో ఏమి మీకు ఎక్కించను. లాస్ట్ మనకి భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని తీసుకుని ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద జరుగుతున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సైన్స్ తో కానీ, లేదంటే ఇంకా ఎక్కడైనా వేరే వేరే ప్రాంతాల్లో జరిగే వాటికి లింక్ చేసి నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను. బట్ నేను ఎప్పుడు కూడా నా బుర్రకు వచ్చిన మాత్రం నేను మాట్లాడను. ఎందుకంటే దిస్ ఇస్ ఎ సైన్స్. నేను చెత్త విషయాలు మీకు చెప్పకూడదు. కాబట్టి దాన్ని కొద్దిగా సరదాగా చెప్తాను. నేను ఎవరు అన్నారు మీరు కొద్దిగా హాస్యంగా మాట్లాడతారని చెప్పి. మేబీ హాస్యంగా మాట్లాడితే తొందరగా బ్రెయిన్ లోపలికి వెళ్తున్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. సీరియస్ గా అనుకోండి, సీరియస్ గా ఏం మాట్లాడుకుంటాను ఇలాంటి విషయాలు. ఎనీవే నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి మాట్లాడాల్సినవి ఇవాళ? నాగభూషణ్ గారు ఏంటి చాలా రోజులైంది మీరు వచ్చి? ఎలా ఉంది మీ స్కూల్ సెలవులు ఎప్పటి నుంచి? నాగభూషణ్ గారు సెలవేగా? ఇవాళ సెలవే సార్, 23rd నుంచి సార్ హాలిడేస్. ఎప్పుడు? ఈ 23rd నుంచా? ఏప్రిల్ 23rd లాస్ట్ వర్కింగ్ డే సార్. అయితే మీరైతే పాడేరు వస్తున్నారు. అయితే మాకు బుద్ధ పౌర్ణిమ పేరుతోటి పాడేరులో ఒక 5-day వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. రండి, యు ఆర్ వెల్కమ్. ఎప్పుడు సార్? 5 days బుద్ధ పౌర్ణిమ రోజు పంపిస్తాను. ఇవాళ రేపు మీకు ఫ్లైర్ పంపిస్తాను. సరదాగా రండి, అందరూ వచ్చి మీకు ఎవరైనా కాస్త సరదాగా ఒక 5 రోజులు అక్కడ పాడేరులో చల్లగానే ఉంటది. కాస్త రకరకాల టాపిక్స్ మాట్లాడుకుందాం, ఎక్స్చేంజ్ చేసుకుందాం మన వ్యూస్ అన్ని కూడా. రైట్? ఓకే సార్. మీలాంటి అందరూ వస్తే ఏమీ లేదు, నాకు కాస్త ఇన్స్పిరేషన్ వస్తుంది. ఓకే సార్. సమ్మర్ వెకేషన్ కింద లెక్క మీకు చాలా సమ్మర్ క్యాంప్ కింద పెట్టేసి 1 వారం రోజులు అక్కడ ఉండిపోండి, అందరూ సరదాగా గడుపుదాం. ఎనీవే ఇంకా ఎనీథింగ్? డాక్టర్ గారు నమస్కారం. జనార్దన్ గారు చెప్పండి. మీ క్లాసు చాలా మిస్ అవుతా ఉన్నాను, ఏదో కోల్పోయిన భావన. నెక్స్ట్ చిన్న స్మాల్ రిక్వెస్ట్ సార్, చెప్పండి. మీ సోహం టాక్స్ లో ఎప్పుడన్నా ఒక రోజు హెర్నియా, దాని కారణాలు, మగవాళ్ళకి వచ్చేవి, ఆడవాళ్ళకి వచ్చేవి, క్యూరేటివ్ ప్రాసెస్, ఆయుర్వేదం కానీ లేకపోతే యోగా కానీ, ఒక సోహం టాక్స్ లో ఒక రోజు పెడితే బాగుంటుందని. నెక్స్ట్ వీక్ మాట్లాడుతున్నాం.
ఓకే అండి, ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు ఇది ఒకటి కావాలి. నాకు సాటర్డే వచ్చిందంటే భయం వేస్తుంది ఒక్కొక్కసారి. రేపు పొద్దున్న ఏం మాట్లాడాలి, ఏం టాపిక్ పెట్టాలని చెప్పేసి. నేను నాకు టాపిక్స్ నాకు లిస్ట్ ఇచ్చేస్తే ఎప్పుడైనా నా పర్సనల్ నెంబర్ మెసేజ్ పెట్టండి. నా నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి మెసేజ్ పలానా టాపిక్ గురించి మాట్లాడంటే నేను ముందే ప్రిపేర్ అయితే కొద్దిగా బెటర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలను. ఓకే అండి. అందరూ కూడా మీకు ఇదే చెప్పి నా పర్సనల్ నెంబర్ కి మీరు నాకు కాస్త పంపించండి, మెసేజ్ పెట్టండి. ఏ టాపిక్ కావాల్సిన సరే మాట్లాడతాను. ఇది నేను కూడా విషయాన్ని గ్యాదర్ చేసి మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా, రోజా గారు మీరు లేట్గా జాయిన్ అయినట్టున్నారు. వాణిశ్రీ ఈ మధ్య మీరు క్లాసులు రావట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. హలో చెప్పండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈ మధ్య కొంచెం ఫోన్ ఖరాబ్ అయింది సార్, అందుకని క్లాసెస్ కి అటెండ్ అవ్వట్లేదు. ఇప్పటి నుంచి కంటిన్యూషన్ గా అటెండ్ అవుతారు సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. పాడేరులోనే ఉంటున్నాను సార్. మొన్న మీ కరెక్టే కదా, నువ్వు పాడేరులో ఉన్నప్పుడు నువ్వు పాడేరా, రేపు పొద్దున్న ప్రోగ్రామ్ రా. నువ్వు అవును తెలుసా, సార్. మోహన్ వాళ్ళు తెలుసా నీకు? మోహన్ బ్రదర్ తెలుసు సార్. అండ్ మన ఆమని ఆమ్ని గారు తెలియదు సార్. ఆమ్ని గారు తెలియదు. అదేంటి ఆమనియే పాడారు. ఇంకా నీకు లంసింగ్ అంటే మోహన్ అయితే లంసింగ్. సరే, ఎనీవే మనం కలుద్దాం ఆ వేళ. ఓకే సార్. మొన్న వచ్చారు సార్, నాకు తెలియదు సార్. నేను కలుద్దాం అనుకున్నాను. Yeah, కంపల్సరీగా yeah, ఇప్పుడు కలుస్తాను. అలాగేనమ్మా. ఎక్కడంటే మనకు అది సంగోడిలో శివాలయం ఎగ్జాక్ట్లీ opening సంగోడినే ఉంది. ప్రోగ్రామ్. అదే సార్. కలుద్దాం. ఓకే సార్, కలుద్దాం సార్. వాణిశ్రీ ఏంటి మీరు చిక్కిపోయారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మీరు చిక్కిపోయారు ఏంటంట? యాక్చువల్లీ ఇంట్లో కొన్ని ఇష్యూస్ సార్, అంటే కొంచెం అక్కకి సర్జరీస్, ఇంట్లో రిన్యూషన్ అసలు అవ్వట్లేదు సార్. అందుకే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దాము క్లాసెస్. అంటే నేను చాలా మిస్ అవుతున్నా, బట్ యూట్యూబ్ ఛానల్స్ క్లాసెస్ అప్పుడప్పుడు వింటున్నా కదా సార్. ఈ క్లాస్ కి రెగ్యులర్ గా రావడం వల్లనే పర్ఫెక్ట్ గా ఇన్ఫర్మేషన్. యూట్యూబ్ ఛానల్ ఉంటది కానీ ఇలా ఇంటరాక్షన్ అయ్యి బెస్ట్ సార్ దానికన్నా. ఇంట్లో కొన్ని ఇష్యూస్ వల్ల అవ్వలేదు సార్ రావడానికి, బట్ ఐఎమ్ మిస్సింగ్ ద క్లాసెస్. అందుకే పని చేసుకుంటూ కూడా ఇలా పెట్టుకొని ఫోన్ పెట్టుకొని వింటున్నా. అదే ఏంటి వాణిశ్రీ మధ్య రావట్లేదు రెగ్యులర్ క్లాసెస్ కి అసలు కుదరట్లేదు సార్. ఇంకా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, ఏం చేయలేను. నో ఇష్యూ. ట్రై టు కమ్, అట్లీస్ట్ వింటాను సార్. ఇంటరాక్షన్ అవ్వకుండా నేను క్లాసెస్ అని వినాలి ఖచ్చితంగా. నాకు ఫ్రైడే కూడా సార్ అది పతంజలి యోగ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటా. ఈవినింగ్ నాకు ట్యూషన్స్ వల్ల ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి, అసలు అవ్వట్లేదు. బట్ వినాలని చాలా ఉంది, బట్ టైం తీసుకుంటాను సార్. ఎట్లా చేసి టైం తీసుకొని అటెండ్ అవుతాను. నైస్. ఓకే, నైస్ టు హియర్ యు వాణిశ్రీ. అండ్ వాట్ అబౌట్ ఎవరు కొత్తగా జాయిన్ అయ్యారు? రోజా గారు. వీణ ఎలా ఉన్నామ్మా? సార్ బాగున్నా సార్. మరేంటి మరి యోగా చేస్తుంటే నడు నొప్పి వచ్చి యోగా చేస్తే అసలు బాగాలేదన్నమ్మా. నేను మర్చిపోయాను సార్ టైమింగ్. ఇప్పుడే వచ్చాను. ఎనీవే, ఓకే, యు ఆర్ వెల్కమ్. ఓకే, అంతేనా? ఇంకా మాట్లాడేస్తుంది ఎవరైనా? సార్ ఒకసారి మన వైఐపి గురించి చెప్పండి సార్, ఫస్ట్ లో కానీ లాస్ట్ లో కానీ ఇంకొకసారి. శశిరేఖ గారు మాట్లాడుతున్నారు మీరు? అవును సార్. చెప్పండి సార్, ఇక్కడ వైజాగ్ అన్నకాపల్లి దగ్గర ఉన్న ఆరోగ్యదాత్రి ఆయుర్వేద దగ్గర ఉన్నాను సార్. నేను మామూలుగా కోర్స్ కు జాయిన్ అయినాను పంచకర్మకి. కోర్స్ అంటే పెరుమాళ్ గారిదేగా? 3 months కోర్స్ సార్. పెరుమాళ్ గారిదే కదా అన్న? అవును సార్. సుందర్. వెరీ నైస్. అదే సార్, నెక్స్ట్ మంత్ మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మన గ్రూప్ లో వాళ్ళకి ఎవరికన్నా హెల్ప్ అవుతుందేమో అది చెప్దామని. అంటే నేను చాలా మంచిగా అనిపించింది. వెరీ నైస్. హెల్త్ చాలా రికవర్ చేసుకోగలిగాం సార్. వెరీ నైస్. ఎక్కడ మీరు ఉండేది? ఏ ఊరు మీది? నేను తిరుపతి సార్. కానీ ఈ కోర్స్ కు జాయిన్ అయ్యాను. 3 months బ్యాక్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం అక్కడే 10 days అయితే కంప్లీట్ అవుతుంది సార్. నాకు పర్సనల్ పరిచయం ఉంది. ఓకే సార్. అయితే ఇంకా 10 days లో కంప్లీట్ అవుతుంది సార్. అయితే నేను కోర్స్ చేస్తూ నేను కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను అనమాట. అంటే బాడీ క్లీనింగ్.
చాలా బెనిఫిట్ అనిపించింది. కాకపోతే కొంచెం ఓపికతో దాన్ని భరించాలి, కానీ చాలా హెల్ప్ అయింది సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారా? ఏంటంటారు లక్ష్మి గారు, మీరేంటి అంటున్నారు? అదే సార్ మన వైఐసి గురించి ఒకసారి మీరే మాట్లాడండి, నేను మాట్లాడాను. 28th కనుక్కున్నాం, ఇంకా ఇద్దరు. సో వైఐసి ప్రోగ్రామ్ యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ ఇది స్వామి వివేకానంద యోగ ప్రతిష్టాన కాదు, స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ వాళ్ళు ప్రత్యేకంగా అంటే మీరు వరల్డ్ లో ఎక్కడైనా సరే ఈ కోర్సు చేసిన తర్వాత వితౌట్ ఎనీ ప్రాబ్లం మీరు ఎక్కడైనా ప్రపంచం మొత్తం మీద ఈ సర్టిఫికెట్ ఉంటే మీరు యోగా చెప్పొచ్చు. ఫస్ట్. రెండోది ఏంటంటే ఈసారి ఫస్ట్ టైం నేను ఈ కోర్సు మొత్తాన్ని నేనే సూపర్వైజ్ చేస్తాను, నేనే గైడ్ చేస్తాను. నేను మాక్సిమం 80 to 90% క్లాస్ నేనే తీసుకుంటా ఉంటాను ప్రస్తుతం ఈ ఒక్కసారికి. సో కాబట్టి మీరు ఎవరైనా ఈ యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రం లక్ష్మి గారు, డాక్టర్ పివిఎస్ లక్ష్మి గారి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్తో వారితో మాట్లాడి ఆ కోర్స్ గురించి వివరాలు కనుక్కోండి. ఇది మాక్సిమం ఆన్లైన్ అని ఉంటుంది. మీరు ఎక్కడైనా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడన్నా కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఎగ్జామ్స్ అని యూనివర్సిటీ వాళ్ళే పెడతారు. సో దానికి సంబంధించినటువంటి దీంట్లో ఆసనాల గురించి, ప్రాణాయామ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వితౌట్ ఎనీ డౌట్ వస్తుంది. సో ఆథెంటిక్ గా మనం మాట్లాడుకుంటాం. సో యూనివర్సిటీ కోర్స్ కాబట్టి వెరీ సిస్టమేటిక్ గా ఉంటుంది. ఇంచుమించు నేను ఈ ఫీల్డ్ లో, యోగా ఫీల్డ్ లో 27 years నుంచి ఉన్నాను కాబట్టి ఓకే, యూ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ మీ, ఫ్రమ్ మై సైడ్. హెల్త్ లో అంటే నేను ఆల్రెడీ నేను ఒక డాక్టర్ కాబట్టి ఆయుర్వేద చదువుకున్నాను. అలోపతి సిస్టమ్ లో 10 years ఉన్నాను, నేచురోపతిలో 5 years ఉన్నాను. సో కాబట్టి ఓవరాల్ గా హెల్త్ ఫీల్డ్ నుంచి కూడా మీకు కొంత ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఏది కూడా వేగ్ గా ఉండదు. ఓకేనా? ఇది ఈ క్లాస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లక్ష్మి గారితో మాట్లాడండి. వారి నెంబర్ కూడా దీంట్లో బాక్స్ లో పెట్టండి, చాట్ బాక్స్ లో పెడితే వాళ్ళు మీకు ఫోన్ చేసి మాట్లాడతారు. ఎనీబడి హూ ఇస్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ వైఐసి యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్. రైట్. ఓకే, ఇవాళ మనం యాక్చువల్ టాపిక్ ఏంటంటే ప్రాణధార. సో ఆయుర్వేదిక్ హాస్పిటల్కి మీరు వెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు ప్రాణధార అని చెప్పేసి. ప్రాణధార అనేది వెరీ సింపుల్ ప్రిపరేషన్. ఇందా చెప్పినట్టుగా ఒక 20 రకాల సమస్యలకి కానీ 20 కొన్ని దాంట్లో కొన్ని జబ్బులు ఉన్నాయి, దానికి ఈజీగా మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి దొరికి ఈ ఇంగ్రీడియంట్స్ కూడా బజార్లో చాలా ఈజీగా దొరుకుతాయి. సో అవి ఏంటి అనేవి మనం వాళ్ళు చూద్దాం. దీని గురించి లాస్ట్ టైం మేము కిచెన్ ఫార్మసీ 3.0 అని చెప్పేసి కిచెన్ ఫార్మసీ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఎంత చెప్పాను కదా, సౌమ్య గారు, జానకి రాణి గారు అండ్ నళిని ఇస్ దేర్ అండ్ మంజీరా గారు ఉన్నారు. వీళ్ళందరూ, జ్యోతి కూడా జాయిన్ అయిన దాంట్లో. సో వీళ్ళందరూ దాంట్లో కొంతమంది మీకు ఇప్పుడు లైవ్ డెమాన్స్ట్రేషన్ చేస్తారు. దాని గురించి ఎలా చేయాలో చేసిన తర్వాత దాని గురించి ఉపయోగాలన్నీ చెప్తాను. దాని తర్వాత మళ్ళీ మనం కాసేపు డిస్కస్ చేసుకుందాం. ఎస్ ప్లీజ్, మీరు సౌమ్య గారు అండ్ జానకి గారు, వీలైతే మంజీరా గారు, జ్యోతి, వీళ్ళు ఎవరైనా సరే వీడియో ఆన్ చేసుకుని చూపించండి. ఇంగ్రీడియంట్స్ గురించి చూపించండి, నేను మాట్లాడతాను. ప్రాణధార కన్సిస్ట్ ఓన్లీ 4 ingredients. ఓన్లీ 4 వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. రండి, ఎవరింకా రాలేదు? జానకి గారు అండ్ సౌమ్య వీడియో ఆన్ చేసి ఇంగ్రీడియంట్స్ చూపించండి ఫస్ట్. టేబుల్ మీద పెట్టేసేయండి విడివిడిగా. ఒక బౌల్లో వేసేయండి విడివిడిగా. ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్కటి వేయండి. దాన్ని క్లోజ్అప్ చూపిస్తే అది, ఎందుకంటే ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక అన్నట్టుగా దీంట్లో ఉన్న 3 ingredients ఒకే షేపు, ఒకే టెక్స్చర్, ఒకే కలర్ ఉంటాయి కాబట్టి కొద్ది దగ్గరగా చూసి
వాటిని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి సార్. ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి బౌల్ వేయండి. ఇది వాటర్ అయిపోతుంది సార్ ఓపెన్ చేస్తుంటే. కొద్దిగా వన్ ఆర్ టూ క్రిస్టల్స్ ఓపెన్ చేసి బౌల్ వేస్తే క్లియర్ కనిపిస్తుంది. ఇది ఒక బ్లాక్ పేపర్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ బ్లాక్ గా ఉంటే బ్యాక్ డ్రాప్ బ్లాక్ గా ఉంటే ఈజీ కనిపిస్తుంది. ఒక్క నిమిషం సార్. అదేంటో కూడా చెప్పండి. ఓపెన్ చేయాలి. జస్ట్ ఒక్కొక్కటి 2 క్రిస్టల్స్ చూపిస్తే చాలు ఎలా ఉంటుంది షేప్. కెమెరా కొద్ది క్లోజ్అప్ పెట్టుకుని చూపించండి. చేతితో పట్టుకోండి, కెమెరా చేతితో పట్టుకుని చూపించండి. జానకి గారు మీరు రెడీయా? ఫోన్ తీసుకుని కెమెరా దాని వైపు ఫోకస్ చేయండి టేబుల్ మీద. వీలైతే కెమెరా అడ్డం తిప్పండి కొంచెం ప్లీజ్. అడ్డం అడ్డు తిప్పండి. రైట్. సో ఇవి చూడండి, ఇవి చెప్పండి ఇదేంటిది, ఏమని రాస్తుంది దాంట్లో? ఇది పుదీనా ఏదో సార్, నా దగ్గర రాసింది లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇది యాక్చువల్ గా ఇది మెంథాల్ అంట, మెంథాల్ క్రిస్టల్స్. ఓకే అండి, అది పక్కన పెట్టేసి ఆ బ్లాక్ దాన్ని పెట్టేసేయండి. గుర్తుపెట్టుకోండి, బజార్లో మీకు ఆయుర్వేదిక్ హెర్బ్స్ అమ్మే షాప్ లో మెంథాల్ క్రిస్టల్స్ అని అడగండి, లేదంటే అమెజాన్ లో మీరు బుక్ చేసుకోవచ్చు. ఎంత ఉంటుంది అంతా కలిసి మీకు 100 గ్రామ్స్ మేబీ సాయినాథ్ గారు చెప్పాలి, సౌమ్య గారు చెప్పాలి దాని ప్రైస్ ఎంత ఉందో. 100 గ్రామ్స్ మీకు 150-200 లోపే ఉంటుంది మెంథాల్. ఇది క్యాంపర్ సార్. ఇది క్యాంఫర్, ఇది కర్పూరం. కర్పూరంలో మీకు రకాలు తెలుసు. కర్పూరం 2 రకాలు ఉంటాయి. ఒకటి ముద్ద కర్పూరం, రెండు ఏం కర్పూరం అది? పచ్చి కర్పూరం సార్. పచ్చి కర్పూరం, పచ్చ కర్పూరం కాదు. మనందరం పచ్చ కర్పూరం పచ్చ కాదు, పచ్చి. వై పచ్చి అంటే ఏంటంటే ఇది ఒక ప్లాంట్ నుంచి తీస్తారు కాబట్టి. సో క్యాంఫోరా ఇండికా అనే మొక్క నుంచి తీస్తారు కాబట్టి దాని రెజిన్ తీసి దాన్ని ఉడికిచ్చి దాని క్రిస్టల్స్ కింద తయారు చేస్తారు. అది పచ్చి కర్పూరం. ఒకటి. రెండోది ఏంటంటే మెంథాలు. మూడోది థైమాల్ అంటే ఏంటంటే ఇంచుమించు వాము ఉంది కదా, వాము నుంచి తీసినటువంటి వాము పువ్వు అంటారు. సాధారణంగా తెలుగు పేరు వాము పువ్వు అంటారు. ఇది కూడా ఇంచుమించు క్రిస్టల్స్ లా ఉంటుంది. ఓకే, ఈ 3 కలిసి మనం తయారు చేస్తాం. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి మీరు పేపర్ తీసుకుంటున్నా అన్నారు కాబట్టి రాసుకోండి. ఒకటి, తెలుగులో మాట్లాడితే వాము పువ్వు తీసుకోండి. వాము పువ్వు 100 గ్రాములు కొనండి బజార్లో, లేదంటే అమెజాన్ తెప్పించండి. 2, పచ్చి కర్పూరం క్యాంఫర్ 100 గ్రామ్స్ తీసుకోండి. ఓకే. అండ్ మూడోది మెంథాల్. ఓకే, మింట్ అని ఉంటుంది. ఈ 3 తీసుకోండి. ఒక్కొక్కటి 100 300 గ్రామ్స్ తీసుకోండి. ఓకే, 300 గ్రామ్స్ తీసుకుని దాన్ని ఒక బాటిల్లో వేయండి. చూపించండి బాటిల్లో వేసి. గుర్తుపెట్టుకోండి, ఈ 3 కూడా క్రిస్టల్ ఫామ్ లో ఉంటాయి ముందు. తర్వాత మీరు దాంట్లో బాటిల్లో వేసిన తర్వాత ఇందాక సౌమ్య గారు అన్నారు చూసారు, తడిగా అయిపోతుందండి బయటికి తీస్తే అన్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ 3 కలిస్తే వాలటైల్ ఆయిల్స్ దీంట్లో ఉంటాయి. వాలటైల్ ఆయిల్స్ అంటే ఏంటంటే వాతావరణంలోకి ఎక్స్పోజ్ అయినప్పుడు అవి వాసన బయటికి తీసుకొస్తాయి, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా వాలటైల్ ఆయిల్స్. ఉదాహరణకి నేను చెప్తా ఉంటా, కరివేపాకు ఉంది, కరివేపాకుని చింపండి, కరివేపాకు ఎలా ఉంటే వాసన లేదు, కరివేపాకు చింపండి వాసన వస్తుంది, పుదీనా చింపండి వాసన వస్తుంది. అలాగే మీరు ఇంకా తులసిని ఇలా చింపండి వాసన వస్తుంది. ఎందుకు అంటే దీస్ కంటైన్స్ వాలటైల్ ఆయిల్స్.
వాలటైల్ అంటే ఆక్సిజన్ ఎప్పుడైతే దానికి తగిలిందో పదార్థానికి ఆక్సిజన్ తో కలిస్తే వెంటనే వాసన మీకు మనం ముక్కు పుటాలకు వస్తుంది. సో ఒక గ్లాస్ జార్ లో, శుభ్రంగా ఉన్న గ్లాస్ జార్ లో ఈ 3 ఏది మెంథాలు, థైమాలు, క్యాంఫర్ 3 కూడా సమానంగా ఉండేటటువంటివి, సమానంగా ఉండేలా వేసేసాయి. వెరీ గుడ్, ఇద్దరు వేస్తారు చూసారా? అలా శుభ్రమైన గ్లాస్ లో వేసి మూత పెట్టేసాయి. ఓకే, మూత పెట్టేసిన తర్వాత ఒక ఫ్యూ అవర్స్ తర్వాత గుర్తుపెట్టు, ఫ్యూ అవర్స్ కి ఇవన్నీ కూడా ఆయిల్ కింద మారిపోతాయి. ఫ్యూ అవర్స్ కి ఆయిల్ కింద మారిపోతాయి. తర్వాత దీనికి ఏంటంటే, దీనికి ఒక 100 గ్రామ్స్ చేసాం కదా 3. దీనికి మీరు ఏం చేస్తారంటే ఒక 50 ml మీకు తెలుసు కదా, నీలగిరి ఆయిల్ అంటాం, లేదంటే యూకలిప్టస్ ఆయిల్. యూకలిప్టస్ ని కూడా డిస్టిలేషన్ ప్రాసెస్ లో చేస్తారు. ఆ యూకలిప్టస్ ఆయిల్ కూడా దీనికి కలపండి. సార్ సాయినాథ్ మాడ్ చెప్పండి. ఇదిగో సార్ యూకలిప్టస్ ఆయిల్ వాళ్ళకి. దాన్ని నీలగిరి తైలం అంటారు, ఎందుకంటే నీలగిరి కొండల మీద ఎక్కువ ఫేమస్ అది మనకి. తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు వాడుతున్నారు మనకి. ఒక 50 ml అది కలపండి. ఈ 3 కూడా 100 3 100s థైమాల్, క్యాంఫర్ అండ్ మెంథాల్ కలిపి 50 ml ఈ యూకలిప్టస్ ఆయిల్ కలపండి. బాటిల్ వేసేసేయండి, గిలకొట్టి పక్కన పెట్టేసేయండి. అంతే, ఇంకేం చేయాల్సింది. ఇది ఫైనల్ ప్రొడక్ట్ సార్. ఏదండి? ఇది ఫైనల్ ప్రొడక్ట్ సార్. 3 కలిపి ఆల్రెడీ ఇంత ముందు మనం చేసాం కాబట్టి లాస్ట్ దాంట్లో అలా తయారవుతుందండి. అది చూడండి, అలాగా ఆయిలీగా తయారైపోతుంది. మనం వేసింది క్రిస్టల్స్, గుర్తుపెట్టుకోండి. క్రిస్టల్స్ ఫ్యూ అవర్స్ లో ఆయిలీగా మారిపోతుంది. ఈ ఆయిల్ పక్కన పెట్టుకోండి. ఈ ఆయిల్ పక్కన పెట్టుకుంటే దీని వల్ల ఉపయోగాలు నేను చెప్తా ఉంటాను. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 20 ఉపయోగాలు. 20 రకాలు ఉన్నాయి. సో మొట్టమొదటి సాయినాథ్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ దోమలు కొడుతున్నాయి అంటుంటే నేను ఏం చేశానంటే, అప్పుడు నా ఇంట్లో నాకు రెగ్యులర్ గా ఉంటుంది, మా ఇంట్లో నేను అదే వాడతాను. అప్పుడు ఆయనకి ఈ 3 ఇచ్చి కలిపేసి ఉందనుకుంటున్నాను, అది ఎర్లేదు, విడివిడిగా ఇచ్చాను. ఇది మీరు ఇంటి దగ్గర వెలిగించండి, వెలిగిస్తే దోమలు తగ్గిపోతాయి అన్నారు అని చెప్పారు. వెంటనే పని చేసి, అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆయిల్ తయారైంది కదా, ఆయిల్ తో చూపించారు. ఆయిల్ తయారైన తర్వాత దాంట్లో ఒక 5 ml కూడా కాదు, 0.25 ml. 5 ml అంటే మన టీ స్పూన్ లో సగం తీసుకుని దాన్ని, మీకు ఇవి దొరుకుతాయి కదా మనకి, మస్కిటో రిపెల్లెంట్, జెట్, ఆల్ అవుట్, మార్టిన్ ఇట్లాంటివి ఉంటాయి కదా, దాన్ని అయిపోయి పాడేస్తాం. పాడేయకండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి దాంట్లో మామూలు ఆయిల్ వేయండి. ఇంట్లో ఏ ఆయిల్, కొబ్బరి నూనె, లేదంటే వేరుశనగ నూనె, ఏదో ఒకటి వేయండి. కానీ నా ఉద్దేశం ఏంటంటే, పారాషూట్ లైట్ అని ఉంటుంది. వెరీ లైట్ అంటే తేలిగ్గా ఉంటుంది ఆయిల్. అంటే ఆయిల్లో జిడ్డు తీసేస్తారు వాళ్ళు, జిడ్డు తీసేస్తే వెరీ లైట్ గా ఉంటుంది. ఎందుకంటే లైట్ ఈజీగా అది ఎవాపరేట్ అవుతుంది. అదే పారాషూట్ లైట్ ఆయిల్ తీసుకుని ఆ డబ్బాలో వేసేసేయండి. ఆ డబ్బాలో వేసి ఇవి ఒక 1/4 టీ స్పూన్ అంటే 0.25 ml దాంట్లో వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి దాన్ని ప్లగ్ లో పెట్టేసేయండి. తెలుసు కదా, మెషిన్ ఉంటుంది, మెషిన్ లో తిప్పేస్తాం, అది ప్లగ్ లో పెట్టేస్తాం, దోమలు రావు. రెండోది ఏంటంటే, ఒకవేళ మీకు ఆల్రెడీ ఆస్తమా, ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ కానీ, లేదంటే ఎనీథింగ్, ఫ్యూమ్స్ కి ఎలర్జీ, ఇట్లాంటివి ఎలర్జీ ఉండి తుమ్ములు వచ్చేస్తా ఉంటాయి నైట్ టైం ఒక్కొక్కసారి, ఇట్లాంటి వాళ్ళకి ఒకవేళ రాత్రి నిద్ర పడుతుంది కొంతమందికి. సో ఆ నిద్ర పట్టిన వాళ్ళు కూడా దీన్ని అలా పెట్టేస్తే దోమలు తగ్గిపోవడం కాకుండా, మీకు నిద్ర పడడం కాకుండా, మీకు ఈ కంజెషన్ కూడా తగ్గిపోతుంది. చిన్నపిల్లలు ఆయుస్ పడతాం, ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా ఇది ఉపయోగపడుతుంది. జస్ట్ సింపుల్ గా మీరు ఇది మస్కిటో రిపెల్లెంట్ మెషిన్ లో పెట్టేసండి అంతే. ఆయిల్ డైరెక్ట్ గా పెట్టకండి, ఆయిల్ మిగతా ఆయిల్లో కాస్త కలిపి పెట్టండి, బాగా ఎవాపరేట్. 1. 2, మీరు అలసిపోయారు, బాగా రోజంతా ప్రయాణం చేశారు, లేదంటే రోజంతా ఏదో పనుందాక మన వాణిశ్రీ చెప్తుంది రితం పని. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇంట్లో ఓ బకెట్ వేడి నీళ్ళలో మళ్ళీ వన్స్ అగైన్ 1/4 ఆర్ మేబీ హాఫ్ స్పూన్, టీ స్పూన్ అంటే 2.5 ml ఈ ఒరిజినల్ లిక్విడ్ ని దాంట్లో వేసేసేయండి.
దాంతో స్నానం చేయండి. ఎంత చక్కగా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ప్లస్ మీకు ఏ సబ్బు, ఏ డియోడ్రెంట్, ఏ పర్ఫ్యూమ్ కూడా ఇవ్వనటువంటి న్యాచురల్ పర్ఫ్యూమ్ ని అది ఇస్తుంది. అది న్యాచురల్ గా ఉంది కాబట్టి మీకు మంచి నిద్ర పడుతుంది, అలసట తగ్గిపోతుంది. రైట్. మూడోది, మీరు ఇంట్లో క్లీన్ చేసేటప్పుడు ఇలా రకాలు వాడుతూ ఉంటారు, కెమికల్స్ వాడతారు, లైజల్ లాంటి. అలాగే కాకుండా వన్స్ అగైన్ ఒక బకెట్ నీటిలో ఒక హాఫ్ స్పూన్ ఇది తీసుకుని దాంట్లో వేసేసి దాంతో ఇంటిని స్వాప్ చేయండి, మాప్ చేయండి. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏంటి ఇది ఏం వాడారు అని అడుగుతారు. ఇది న్యాచురల్ కంటే కూడా అరోమా, ఫ్రాగ్రెన్స్ అనేది మీకు చాలా న్యాచురల్ గా ఉండి చాలా హృదయానికి ఆనందంగా ఇస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ దీన్ని మీకు ఆల్మోస్ట్ బయట అమెజాన్ లోకి వెళ్ళి మీరు టైప్ చేసి రోల్ ఆన్ ఎంటీ బాటిల్స్ అని ఉంటాయి. అవి తెప్పించండి. ఒక్కొక్కటి 10 రూపాయల నుంచి 15 రూపాయలు ఉంటుంది. మీరు చూసుకోండి దాంట్లో అన్ని కూడా. ఆ ఎంటీ బాటిల్స్ 10-12 తెప్పించుకుని దాంట్లో ఎంటీ బాటిల్స్ లో ఏం చేస్తారంటే మీరు ఈ ఆయిల్ వేసి, ఏది ఇందా చేసినటువంటి కాన్సన్ట్రేట్ వేసి దానిపైన అంటే మళ్ళీ సేమ్ ఒక 10 ml 20 ml ఉంటుంది ఆ బాటిల్. ఆ 10 ml 20 ml కి మీరు వన్స్ అగైన్ పాయింట్ అంటే 1/4 టీ స్పూన్ దాంట్లో వేయండి. దాంట్లో వేసి గిలకొట్టి దాని తలనొప్పి వచ్చింది అనుకోండి, రాసుకోండి. ఎక్కడ కావాలితే అక్కడ రాసుకోండి. బెణికింది అనుకోండి, ఆ బెణికి మీద రాసుకోండి. ఆ రోల్ ఆన్ పిక్కలు పట్టేస్తా ఉంటే ఒకసారి పిక్కల మీద రాయండి. మోకాళ్ళ నొప్పులు ఉంటే మోకాళ్ళ నొప్పులు తాత్కాలికంగా అంటే ఇమ్మీడియట్ గా మీకు రిలీఫ్ రావాలి ఫ్రమ్ ఎనీ పెయిన్. అక్కడ దెబ్బ ఉండకూడదు అంతే. దెబ్బ తగిలిన దాని మీద రాకండి, మండిపోతుంది. అలాగే డైరెక్ట్ గా దీన్ని అప్లై చేయకండి, డైరెక్ట్ కాన్సన్ట్రేట్ ని అప్లై చేయకండి. బెణుకు నొప్పులు కానీ, అలసిపోయిన తర్వాత వచ్చిన నొప్పులు కానీ వాడండి, ఇమ్మీడియట్ రిలీఫ్ అయితే వచ్చేస్తుంది. ఓకే. ఒకవేళ మీకు ఇన్హేలర్స్ వాడుతూ ఉంటాం, అంటే మా విక్స్ ఇన్హేలర్ ఉంటుంది కదా, సంథింగ్ మొన్నే చూపించాను మా వాళ్ళకి. అది కూడా ఖాళీ ఇన్హేలర్స్ దొరుకుతాయి. అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకోండి. ఒక్కొక్కటి సంథింగ్ 60 రూపీస్ 70 రూపీస్ ఉంటుంది. అది తెప్పించుకుని దాంట్లో వన్స్ అగైన్ ఒక 5 drops, ఓన్లీ 5 drops ఆఫ్ దిస్ దాంట్లో స్టిక్ ఉంటుంది. ఇన్హేలర్ ఓపెన్ చేస్తే ఆ స్టిక్ 5 drops వేయండి, మూత పెట్టేసి వాసన చూడండి. జలుబు వస్తుంది లేదంటే కోల్డ్ అట్మాస్ఫియర్ వెళ్తున్నాము అన్నప్పుడు దాన్ని మీరు ఇన్హేలర్ కింద వాడుకోండి, ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది. రాత్రిపూట తుమ్ములు వస్తున్నాయి, ఇన్హేలర్ పక్కన పెట్టుకోండి, వాసన చూడండి. ఇన్హేలర్ కింద పనిచేస్తుంది, రోల్ ఆన్ కింద పనిచేస్తుంది ఒకటి, ఇన్హేలర్ కింద పనిచేస్తుంది ఉంటుంది. మూడోది ఏంటంటే, ఒకవేళ మీకు బాగా నోస్ కంజెషన్ వచ్చి ఆవిరి పడతామంటే ఆవిరి పట్టినప్పుడు వేడి నీళ్ళు బాగా వేడి చేసేసి దాంట్లో ఇవి ఒక జస్ట్ 2 drops చాలు, 2 drops కాన్సన్ట్రేట్ వేసి ఆవిరి పట్టండి. ఇమ్మీడియట్ గా మీకు కంజెషన్ అంతా పోతుంది. లైక్ నో అక్యూట్ రైనైటిస్ దగ్గర నుంచి, అలాగే ఫారింజైటిస్ దగ్గర నుంచి, లారింజైటిస్ దగ్గర నుంచి, అండ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, బ్రాంకైటిస్ దగ్గర నుంచి అన్ని సమస్య, ఈవెన్ ఇంక్లూడింగ్ ఆస్తమా, నైట్ టైం వస్తుంది ఎక్కువ ఆస్మటిక్ అటాక్స్, అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి దీన్ని వాడుకోండి. సో ఈ రకంగా ఇది మైగ్రేన్ హెడేక్ ఉన్నప్పుడు కూడా ఇందాక రోల్ ఆన్ లో ఉన్నప్పుడు వాడేసుకోండి. ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్ ఆర్ కంజెషన్ ఉన్నప్పుడు దీన్ని వాడుకోండి. దీనికి ఆయుర్వేదంలో మేము హాస్పిటల్లో ఉంటే మేము సంథింగ్ నేను మాట్లాడి 1986 మేము హౌస్ సర్జరీస్ లో ఉన్నప్పుడు మా పేషెంట్స్కి వచ్చినప్పుడు ప్రాణధార అని రాసిచ్చేవాడు. అప్పుడు మాకు చెప్పేవాడు, మాకు అప్పుడు ఏం అర్థం అవ్వలేదు, కానీ ఇప్పుడు మాకు అర్థమైంది. ఇప్పుడు మీతో పరిచయం అయిన తర్వాత పేషెంట్స్ తో మాట్లాడినప్పుడు ఇది చాలా ఉపయోగకరమైనది. 1-2. అలాగే మీకు ఎప్పుడన్నా హెడేక్ ఉంది అనుకోండి, తల నూనె ఉంది కదా, కొబ్బరి నూనెలో మళ్ళీ 2 drops వేయండి. 2 drops వేసేసి రాసుకోండి. ఇది నథింగ్ బట్ నవరత్న తైలం, టండా కూల్. మన ఎన్టీఆర్ అడ్వర్టైజ్ కూడా చేస్తూ ఉంటాడు దానికి. అలా కూడా తలకు కూడా రాసుకోవచ్చు. తలకు రాసుకుంటే కాస్త ఫ్రెష్నెస్ వస్తుంది. అలాగే సోప్స్ తయారు చేసాం మేము. ఆ సోప్ లో కూడా ఈ డ్రాప్స్ వేస్తే జస్ట్ లైక్ ఈ దాన్ని ఏమంటాము, మెంతాల్ సోప్స్ ఉంటాయి కొన్ని. ఆ మెంతాల్ సోప్ వాసన వస్తుంది, ఒంటికి రాసిన చల్లదనం కూడా అనిపిస్తుంది.
ఎస్పెషలీ డ్యూరింగ్ సమ్మర్ ఆ మెంతాలతో చేసిన సబ్బులతో మీరు స్నానం చేస్తే వెరీ ఫ్రెష్ గా ఉంటుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి దీంతో. సింపుల్ ఇంగ్రీడియంట్స్ 3 మాక్సిమం 4. 1 మెంతాలు, 2 థైమాలు, 3 క్యాంఫరు, 4 అంటే 50 ml ఆఫ్ నీలగిరి ఆయిల్ లేదంటే యూకలిప్టస్ ఆయిల్. ఈ 4 కలిపి ఒక సీసాలో వేసేసి పెట్టేసుకోండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే ఇది హౌస్ హోల్డ్ అనమాట. ఇంట్లో ప్రతి ఇంట్లో ఇంకా చెప్తాను చూడండి. మీ ఇంట్లో పిల్లలకి చూడండి విక్స్ వేపర్ రాయండి అంటారు. ఎప్పుడు రాస్తాం విక్స్ వేపర్? పిల్లలకి ఆయాసం వచ్చినప్పుడు రాస్తాం, ఆస్తమా ఉన్నప్పుడు రాస్తా ఉంటాం, దగ్గు వచ్చినప్పుడు రాస్తాం. పిల్లలకి దీన్ని ఎలా అంటే వ్యాజిలిన్ తీసుకోండి. ఇంట్లో వ్యాజిలిన్ ఉంటుంది కదా, వ్యాజిలిన్ 1 స్పూన్ తీసుకోండి. దాంట్లో ఒక్క డ్రాప్ ఇది వేసేసి ఆ వ్యాజిలిన్ బాగా రబ్ చేసేసి దాన్ని పిల్లలకి ఛాతీ మీద రాయండి. ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది. విక్స్ వేపర్ ఇదే, విక్స్ ఇన్హాలర్ ఇదే, మీకు రోలాను ఇదే, నవరత్న తైలం ఇదే. అలాగే ఇంకా మీకు ఇంకా ఎన్ని చెప్పాలంటే అన్ని చెప్పొచ్చు. మీకు అన్నిట్లో ఒక ఇంగ్రీడియంట్, ఒకటే కాంబినేషన్, ఒకటే ఫార్ములేషన్. సో ఈ సింపుల్ ఫార్ములేషన్ తోటి మీ ఇంట్లో హౌస్ హోల్డ్. అలాగే మీరు ఎక్కువ తయారు చేసుకుంటే ఇంటి పక్క వాళ్ళకి ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి, మీ చుట్టాలకి ఇవ్వండి. మిమ్మల్ని చాలా ప్రైజ్ చేస్తారు వాళ్ళు, మామూలు ప్రైజ్ చేయరు. ఓకే, ఇంకోటి చెప్తాను చూడండి. పుదీనా ఆహారం అని చెప్పేసి డాబర్ వాళ్ళది ఒక ప్రోడక్ట్ పుదీనా ఆహార. ఆ పుదీనా ఆహార ఇది నథింగ్ బట్ మింట్. సో దీన్ని మీరు కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, అంటే స్క్వీజింగ్ అంటే స్పాస్మోడిక్ పెయిన్ అంటే నులి పెట్టినట్టుగా నొప్పి వస్తుంది ఒక్కొక్కసారి. ఆర్ ఈవెన్ యువర్ పీరియడ్స్ లో వచ్చినప్పుడు కూడా స్పాస్మోడిక్ పెయిన్ అంటారు. దాన్ని యాంటీ స్పాస్మోడిక్స్ ఇస్తాం, అవసరం లేదు. ఒకే ఒక డ్రాప్, ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో వేయండి, తాగేయండి. కడుపులో మీకు క్రిముల ద్వారా వచ్చిన నొప్పి కానీ, స్పాస్మోడిక్ ద్వారా వచ్చిన నొప్పి కానీ, అంటే నులి పెట్టి నొప్పి వస్తుంది. అలాంటి నులి పెట్టి వచ్చే నొప్పి ఈవెన్ పీరియడ్స్ లో వచ్చినప్పుడు కూడా దీన్ని ఒక చుక్క వేడి నీటిలో వేసుకుని తాగేయండి. అండ్ 1 more thing is, మీకు ఎప్పుడన్నా సంథింగ్ లైక్ యూ ఫీల్ మోర్ బ్లోటింగ్, కడుపులో ఉబ్బరంగా ఉంది, ఆహారం జీర్ణం అవ్వలేదు, అప్పుడు కూడా ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో 1 డ్రాప్ వేసుకోండి, తాగండి, ఇమ్మీడియట్ రిలీఫ్. ఇది ఆల్రౌండర్ గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ సింపుల్ టు ఫార్ములేట్ అండ్ వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ టు గెట్ అండ్ వెరీ వెరీ హౌస్ హోల్డ్. ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాల్సినటువంటి ఒకనొక ఆయుర్వేద ఔషధం. ఎస్, ఎనీ క్వశ్చన్స్ ఇప్పుడు అడగండి, సమాధానం చెప్తాను. సార్ పంటి నొప్పికి కూడా పనిచేస్తుంది సార్. ఇది పత్తికి కాటన్ కొద్దిగా అద్దేసి మళ్ళీ ఎగ్జాక్ట్ అప్పుడు ఏంటంటే కొద్దిగా లవంగ నూనె కూడా వేసేసాం అనుకోండి, ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇలాంటి రోలాన్ సార్, ఇవి రోలాన్ పతంజలిలో దీన్నే దివ్యధార అని తయారు చేశారు సార్. అదే ప్రాణధార పేరునే దివ్యధార అని పెట్టారు వాళ్ళు. దివ్యధారగా ఇదిగోండి సార్, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అదే మరి దాని ఖరీదు ఎంతండి? ఇది మేము మాకు షాప్ ఉన్నప్పుడు 30 రూపీస్ ఉంది సార్, ఇప్పుడు 70 రూపీస్ చేశారు. 70 రూపీస్, దాంట్లో మీకు పడేది 5 రూపాయలు కూడా పడదు. నేను చెప్తాను, ఆ బాటిల్ ఖరీదే 10 రూపాయలు ఎందుకోండి, దాని ఇంగ్రీడియంట్స్ ఖరీదు 2 రూపాయలు ఉంటుంది. దీని వాసనకే తలనొప్పులు తగ్గిపోతాయి సార్. లేకపోతే తలనొప్పి, ఇది దగ్గర లేకపోతే మా వాళ్ళందరికి తలనొప్పి అట్లా అలవాటు అయిపోయింది. అంత ఈజీ అన్నమాట అది. ఓకేనా? కాబట్టి అందరూ కూడా దీన్ని ఇంట్లో తయారు చేసుకోండి, ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ బజార్లో దొరుకుతాయి, లేదంటే అమెజాన్ లో తెప్పించుకోండి. అంతా కలిసి మీకు ఒక 450 రూపాయలు తోటి ఒక 100 కుటుంబాలకి మీరు ఫ్రీగా పంచేయచ్చు. 100 కుటుంబాలకు పంచవచ్చు, గుర్తుపెట్టుకోండి. అంత తయారవుతుంది మీకు. ఎందుకంటే దీన్ని కాన్సన్ట్రేట్ మళ్ళీ మీరు బేస్ ఆయిల్లో కలుపుతూ ఉంటారు. కొబ్బరి నూనెలో కలుపుతారు, నువ్వు నూనెలో కలుపుతారు, లేదంటే ఇందా చెప్పినటువంటి పారాషూట్ ఆయిల్లో కలుపుతారు, మస్కిటో రిపెల్లెంట్, ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఎస్ ప్లీజ్, ఎనీథింగ్ సార్? ఇది ఇన్హేలర్ లో వాటిలో కలుపుకుంటున్నప్పుడు డైరెక్ట్ వేసుకోవాలా, డైల్యూట్ చేసి వేసుకోవాలా సార్? ఇది మళ్ళీ ఒకసారి ఎవరు మాట్లాడుతారు సార్? నేను వీణాను సార్. వేణు చెప్పమ్మా. ఇది ఇప్పుడు మనము ఇన్హేలర్ లో అని మీరు వేసుకోవచ్చు అని చెప్పారు కదా సార్, అది డైరెక్ట్ కాన్సన్ట్రేట్ చేసుకుంటాం కదా మనం. ఇన్హేలర్ లో కాన్సన్ట్రేట్, ఎందుకంటే మనం 3 చుక్కల నుంచి 5 చుక్కలు వేస్తాం, అందుకంటే అదే సార్. అది ఎక్స్టర్నల్ అప్లికేషన్ మాత్రం ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ వాడద్దు. ఎక్స్టర్నల్ అప్లికేషన్ తలకి, నుదురు మీద, మోకాళ్ళకి కూడా దాంట్లో బేస్ ఆయిల్ కలిపిన తర్వాతే ఎక్స్టర్నల్ అప్లికేషన్ వాడుకోండి.
ఓకే సార్, థ్యాంక్ యూ. డైరెక్ట్ గా చర్మం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మండిపోతుంది. ఎస్ ప్లీజ్. ఇంకా ఈజ్ ఇట్ యూస్ఫుల్ ప్లస్ ఫార్ములేషన్? వెరీ యూస్ఫుల్. మీకు వాడిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను చెప్పదలుచుకుంది. అంటే సార్ పారాచూట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనెనా? పారాచూట్ లైట్ అండి, లైట్. పారాచూట్ లైట్ అండి అంటే అండి? లైట్ అంటే ఏమి లేదు. ఇప్పుడు మామూలు కొబ్బరి నూనె ఉంది, మీకు పక్కనే అంబాజీపేట ఉంది, అంబాజీపేట నుంచి తెప్పించారు అనుకోండి, చాలా జిడ్డుగా ఉంటుంది, ఎందుకంటే ఒరిజినల్. వీళ్ళు ఏం చేస్తారంటే జుట్టు రాసుకుంటే జిడ్డుగా ఉంటే ఎట్లాగా మరి, అందుకని వాడు ఏం చేశాడంటే పారాచూట్ కంపెనీ వాడు దాంట్లో జిడ్డుదనం తీసేసాడు. జిడ్డుదనం తీసి లైట్ గా చేసాడు అనమాట. అంటే జస్ట్ లైక్ లిక్విడ్, అంటే నీళ్ళ ఉంటది అది. అది ఎందుకు చెప్పాను అంటే ఈ లైట్ గా ఉండడం వల్ల తొందరగా ఆ ఒత్తిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ రిపెల్లెంట్ ఒత్తిలో ఈజీగా అబ్జార్ప్షన్ తొందరగా అవుతుంది. అందుకని అది వాడమని చెప్పాను. రైట్. అదే ఇందులో వేసేయమంటున్నారు. అవునండి, పారాచూట్ ఆయిల్ కలిపి ఖాళీ అయిపోయిన దాంట్లో వేసేసాను. ఇది ఓపెన్ చేసి పారాచూట్ ఆయిల్ కలిపి ఇందులో వేసి ఇది నైట్ ఇలా పెట్టేసుకుని దోమలు పోతాయి అంటున్నారు. దోమలు కాదు, తలనొప్పి కాదు, అసలు మీకు ఆస్మా కాదు, తలనొప్పి అన్ని మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ గాన్. అది ఖాళీ దాంట్లో వేయండి దీన్ని. అదే ఇది అయిపోయాక ఇందులో ఫిల్ చేసేస్తామండి. అంతే, ఎగ్జాక్ట్లీ. అంటే అందులో మాత్రం ఎటు వచ్చి పారాచూట్ లైట్ ఆయిల్ కలిపింది వేయాలి. ఎగ్జాక్ట్లీ. బెటర్, తొందరగా మీకు ఇది వస్తుంది, రిలీఫ్ వస్తుంది. అంటే తొందరగా బయటికి అది వేడయ్యి బయటకు వస్తుంది. అంటే పారాచూట్ ఆయిల్ ఒక 50 గ్రాముల్లో ఇది ఒక పావు స్పూన్ వేయాలండి. 50 గ్రాములు కాదు, నా బాటిల్ ఎంత ఉందో చూడండి. నా బాటిల్ ఎంత పడితే దాంట్లో దాన్ని బట్టి, ఉదాహరణ బాటిల్ ఎంత చూడండి, మీరు తీసుకున్నారు కదా, బాటిల్ 100 గ్రాములు అనుకోండి. కాదు అక్కడ చూడండి, అది చెప్తాను నేను. మీరు తీసారు కదా ఇప్పుడు ఇది, అది ఎన్ని ఎంఎల్ అని చూడండి, అక్కడ రాస్తాడు, కింద రాస్తాడు చూడండి, ఓపెన్ చేసి ఎన్ని ఎంఎల్. ఇది ఒక 50 ml అండి. 50 ml ఉంది దాంట్లో. ఆ 50 ml అయితే మీరు ఇంచుమించుగా ఒక 1 అంటే హాఫ్ స్పూన్ అంటే 0.5 ml, సారీ 2.5 ml. 2.5 ml కలపాలి. అంతే అంతే. ఈ కాన్సన్ట్రేట్ ఇది 2.5 ml ఇన్ 50 ml ఆఫ్ పారాచూట్ ఆయిల్. అది బాగా చెప్పారు సార్. ఇది కాదు నేను చెప్పిన, నేను చెప్పిన ఇందా చెప్పిన సమస్యలన్నిటికీ ఒకదాని తర్వాత ఒకటి వాడుకోండి. ఇది ఒకటి ఉంటే చాలా అనిపిస్తుంది అన్నమాట ఇంట్లో. ఇది ఎమర్జెన్సీగా పనిచేస్తుంది, చాలా రిలీఫ్ ఉంటుంది. అండ్ యూ కెన్ ఫీల్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద ఎయిర్ ప్యూరిఫైర్ కింద పనిచేస్తుంది. స్నానం చేసినప్పుడు బకెట్ వేడి నీళ్ళలో కలపాలండి, చన్నీళ్ళలో కలపాలి? వేడి నీటిలో కలిపితే బెటర్, చన్నీటిలో కలిపితే బాగా శీతాకాలం. ఇప్పుడు వర్షాకాలం, సారీ వేసవికాలం కాబట్టి చన్నీటిలో కలపండి. బట్ దీని ఎఫెక్ట్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే మీకు వేసవికాలంలో కంటే కూడా శీతాకాలంలో బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఫ్లోర్ మాపింగ్ కూడా చేయొచ్చు అన్నారు. మాపి చేసుకోండి. అసలు మీకు అసలు ఆ వాసనే కాదు, ఆ మిగతా మీరు ఎన్ని కెమికల్స్ వాడినా పోని దాన్ని ఏమంటాం, ఆ పెర్ఫ్యూమే మీకు న్యాచురల్ గా అనిపిస్తుంది. ఇది చెప్పేది. అంటే బకెట్ అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 లీటర్లు ఉంది అనుకోండి, వాటర్ పట్టింది అనుకోండి, ఎంత కలపాలండి మాపింగ్ కి? 5 ml ఏంటి? 5 ml అంటే 1 టీ స్పూన్. ఓకే, 5 ml అండి. చాలు చాలు. ఇంకా ఎనీ మోర్ ఆన్ దిస్? సార్ ఇప్పుడు బాడీ పెయిన్స్ కంటే ఏ ఆయిల్ లో కలిపితే బెటర్? కాన్సంట్రేట్. నేను మంజీరా గారు మీరు క్లాస్ వచ్చాను, కానీ నోట్స్ రాయలేదు, ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని ఎనీ ఆయిల్ మీకు ఇంట్లో ఏది దొరికితే ఆయిల్ రాసుకోండి. యూ కెన్ యూజ్, అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ కి కొబ్బరి నూనె బెటరు. లేదు కొబ్బరి నూనె కాకపోతే తెల్లతైలం. ఏది నొప్పులు ఉన్నప్పుడైతే, మోకాళ్ళ నొప్పులు వాటికైతే తెల్లతైలం అంటే నువ్వుల నూనె. ఓకే.
కొబ్బరి నూనె తలకు రాసుకునే దాంట్లో ఇంత చెప్పాను కదా, నవరత్న తైలం అంటే మీ కొబ్బరి నూనె ఏది వాడితే అది దాంట్లో వాడేసుకోండి. ఎక్స్టర్నల్ అప్లికేషన్ అయితే తిల తైలం బెస్ట్, ఎందుకంటే చర్మానికి తిల తైలం బెస్ట్. ఓకే. ఇప్పుడు మజిల్ టేర్ వచ్చింది అనుకోండి, పెయిన్ ఉంటది కదా, దానికి రాయొచ్చా? మజిల్ టేర్ లోపల లిగమెంట్ టేర్ గాయం ఉండకూడదు అంతే. ఓకే. నెక్స్ట్ గాయానికి మాత్రం రాకండి, ఎప్పుడు కూడా గాయానికి రాకండి. నిన్న మాపింగ్ యూజ్ చేశాను సార్, బాగుంది. వెరీ నైస్. సరిపోదేమో నేను చేసింది, చాలా చేసుకోవాలి. నైస్, వెరీ నైస్. ఆల్రెడీ అప్లికేషన్ మొదలు పెట్టేశారు. వెరీ నైస్. సార్ మెంథాల్ క్రిస్టల్స్ కి బదులు పుదీనా హార యూజ్ చేయొచ్చా సార్ అట్లా? పుదీనా హార ఎందుకు మేడం? పుదీనా హార అనేది పుదీనా మెంథాల్ నుంచి తీసినటువంటి ఒక మందు, అది ఇంటర్నల్ కోసం అమ్మా. క్యాప్సూల్ ఉంటుంది, పుదీనా హార అనే క్యాప్సూల్, అది ఒకటే ఉంటుంది. ఇది మనం 4 పెట్టాం, 4 ఇంగ్రీడియంట్స్. సార్ ఇప్పుడు ఈ క్రిస్టల్స్ కి బదులు అది యూజ్ చేసుకోవచ్చు, అట్లా నడుస్తుందా? కాదు, అవదు. ఓకే సార్. దాని పర్పస్ వేరమ్మా. ఓకే సార్. పుదీనా క్యాప్సూల్ పర్పస్ వేరు, అది ఇంటర్నల్ పర్పస్ కోసం వాళ్ళు డాబర్ తయారు చేస్తారు. ఈ వామ్ పువ్వు టెక్నికల్ వర్డ్ ఏంటండి చెప్పారు మీరు? థైమాల్. ఏంటండి? థైమాల్ అండి, థైమాల్. స్పెల్లింగ్ చెప్తారా? THYMOL. థైమాల్. ఇది మీరు దాని ఏమంటారు, అమెజాన్ లో ఈజీ దొరుకుతాయి 4 ఇంగ్రీడియంట్స్ కూడా. 4 తెప్పించినా కూడా మీరు 400 కంటే ఎక్కువ. అంటే కాకినాడలో చాలా ఆయుర్వేద షాపులు ఉన్నాయండి. బెస్ట్. వెళ్తాను. పచ్చికర్పూరానికి ఏంటండి? క్యాంఫమ్ అండి. క్యాంఫర్. ఎందుకు మీరు కర్పూరం అని అడగండి, మంచి కర్పూరం. అలాగే. పచ్చి కర్పూరం, పచ్చ కర్పూరం, ఏదైనా ఒకటి. ఎందుకంటే పచ్చి కర్పూరం అని పలకడం, మనం పచ్చ అంటాము, అది పచ్చ కాదు, పసుపు రంగులో ఏముండదు. పచ్చి కర్పూరాన్ని అలా మాట మారి మీ ఊరు కెనడా అంటే కాకినాడ ఎలా మారిపోయిందో, బెజవాడ విజయవాడ కింద ఎట్లా మారిందో, వెజ్జలవాడ విజయవాడ కింద ఎట్లా మారిందో, పచ్చ కర్పూరం ఇప్పుడు పచ్చి కర్పూరం, పచ్చ కర్పూరం కింద మారింది అంతే. ఈవేళ మీరు చెప్పిన క్లాసు బాగా మైండ్లోకి ఎక్కిందండి. అంటే ఇంత ముందు ఎక్కలేదన్నమాట. ఈవేళ గురించి చెప్తున్నానండి. అదే రాణి గారి రాజు గారి చిన్న భార్య చాలా మంచిదంటే పెద్ద భార్య గురించి డౌట్ చెప్పండి. బాగుందండి మీరు చెప్పింది. మా గోదావరి కదా, మా గోదావరి ఇలాగ మాట్లాడుకుంటారండి, మిగతా కంగారు పడుతుంది. ఎందుకంటే మాట్లాడుకున్నవి ఎక్కువ సెటైర్లు ఉంటాయి, సరదాగా ఉంటాయి, కానీ ఎవరు మేము ఎక్కువ బాధపడం లోపల. అదే ఏ కృష్ణా గుంటూరు జిల్లా ఇలా అన్నారనుకోండి, వెంటనే వాళ్ళు అబెండ్ అయిపోతారు. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి? మా గోదావరి జిల్లాలో ఇవన్నీ మామూలు. అవునండి, సెటైర్లు మాట్లాడుకుంటాం, ఎక్కువ వ్యంగ్యంగా మాట్లాడుకుంటాం, అందరికి ఏదో పేరు పెడతా ఉంటాం, రెండో పేరు పెడతా ఉంటాం. అవునండి, 2 పేర్లు ఉంటాయి మాకు, అన్ని నిక్ నేమ్స్ ఉంటాయి మా వైపు. అవునండి, దాన్ని మేము ఫీల్ అవ్వం. అది నేను చెప్పదలుచుకున్నాను. నవ్వుకుంటాం సరదాగా. ఇంకా ఏమైనా ఉన్నాయండి వాళ్ళకి సంబంధించిన క్లాస్ క్వశ్చన్స్? నెక్స్ట్ వీక్ సండే అయితే మాత్రం హెర్నియా గురించి మన జనార్దన్ అడిగారు కాబట్టి హెర్నియా గురించి మాట్లాడుకుందాం. ఆడవాళ్ళు వచ్చే హెర్నియా ఏంటి, మగవాళ్ళు వచ్చిన హెర్నియా ఏంటి, న్యాచురల్ గా వచ్చే హెర్నియాలు ఏంటి, ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ వలన వచ్చే హెర్నియాలు ఏంటి, సో ఎవరెవరు హెర్నియా వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, హెర్నియా తగ్గుతుందా, ఆపరేషన్కి వెళ్ళాలి, ఆపరేషన్ ఎప్పుడు వెళ్ళాలి, ఆపరేషన్ వెళ్లకుండానే హెర్నియా యోగా ద్వారా తగ్గించుకోవచ్చా, లేదా ఆయుర్వేద మందులు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సండే సోహం టాక్స్ లో మాట్లాడుకుంటాం. ఇది నెక్స్ట్ వీక్ నాకు టాపిక్ ఇచ్చేసారు కదా, అలాగే నాకు టాపిక్స్ అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉండండి. మీరు నా పర్సనల్ నెంబర్ కి మెసేజ్లు చేస్తూ ఉండండి. నేను సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అందరికీ నేను సమాధానం ఇస్తానని చెప్పను నేను, ఎందుకంటే మాక్సిమం ఇస్తాను, ఒక్కొక్కసారి నేను నెగ్లెక్ట్ చేస్తాను, వెళ్ళిపోతే వెనక్కి నెంబర్లు. కానీ మీరు నాకు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మిగతా 10 మందికి 20 మందికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు.
నా బ్రెయిన్ లో ఒక చిన్న విత్తనం నాటిన వాళ్ళు అవుతారు. నేను మర్చిపోను, నేను చదివితే మాత్రం మర్చిపోను, ఎప్పుడో గుర్తుపెట్టు చేస్తాను. కానీ నాకు విపరీతంగా బద్ధకం, వెంటనే మాత్రం చేయను. ఎందుకంటే జనార్దన్ అంతగా కోరాడు కాబట్టి జనార్దన్కి ఓ మాట ఇచ్చాను ఎప్పుడు, అది ఇంకా నేను తీర్చలేకపోయాను. అందుకని ఈసారి ఇప్పుడు జనార్దన్కి ఇచ్చిన మాట తీర్చడానికైనా నెక్స్ట్ వీక్ హెర్నియా గురించి మాట్లాడు. నమస్తే సార్, ఇబ్రహీంపట్నం నుంచి శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ చెప్పండి. ఆ తర్వాత వారం పార్కిన్సన్ గురించి చెప్పండి సార్, అది ఎందుకు వస్తుంది? అంటే ఇవన్నీ జనాలకు ఉపయోగపడతాయా? అవునండి, ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ మందికి వస్తుంది. సార్ పార్కిన్సన్ చాలా మంది ఉన్నారు సార్, బాగా ఉన్నారండి, ఎక్కువ మంది ఉన్నారు. పార్కిన్సన్స్ బ్రహ్మాండ ఔషధాలు కూడా ఉన్నాయి ఆయుర్వేదాలు. మిగతా వైద్యంలో లేనటువంటివి, అంటే అలోపతి సిస్టమ్ లో లెవడోపా ఇట్లాంటి వాటి దానికంటే కూడా మంచి మంది ఆయుర్వేదంలో పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్నాయి. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన విషయం. సో ఓకే, నెక్స్ట్ వీక్ నాకు గుర్తు చేయండి నేను శ్రీనివాస్. వెరీ నైస్. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. వెరికోస్ వెయిన్స్ కూడా ఒకసారి తీసుకోండి సార్. అలాగే, షూర్. డాక్టర్ గారు చెప్పండి. ఇందాక నేనైతే పతంజలి యోగా సమితిలో అసిస్టెంట్ యోగా టీచర్ కోర్స్ పూర్తి చేసి సర్టిఫికేట్ కూడా ఉందండి నాకు. మీరు ఇప్పుడు ఇంకోటి ఏదో కోర్స్ చెప్పారు కదా, అది చెప్పండి, దాని గురించి నేను జాయిన్ అవుతాను. వైఐసి యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్. మీ నంబర్ చెప్పండి సార్, నేను కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ పంపిస్తాను. నాదా నోట్ చేసుకుంటారా? చెప్పండి సార్. 98 496 435 44. ఓకే సార్. చిట్టూరి వివి ప్రసాద్. అవును సార్, డిస్ప్లే అవుతుంది. పంపించండి అయితేనండి. అట్లాగే. ఓకే, లక్ష్మి గారు మీతో మాట్లాడతారని డీటెయిల్స్ మీకు పంపిస్తాను. అలాగే. ఎన్నాళ్ళండి కోర్స్ అది? అదే మీకు అన్ని చెప్తారండి లక్ష్మి గారు. 300 అవర్స్ సార్. అది సార్ క్లాస్ అయిన తర్వాత నేను కాల్ చేస్తాను, మీతో మాట్లాడతాను. అలాగే అండి, అలాగే. థ్యాంక్ యూ. నెక్స్ట్ డాక్టర్ గారు, నేను రవీంద్ర మాట్లాడుతున్నా అండి. రవీంద్ర గారు చెప్పండి. సార్, నాకు వాట్సాప్ గ్రూప్ లో ఆరోగ్యమే మహాభాగ్యం ఒకటిని యోగా అనే 2 గ్రూపులు ఉన్నాయి. దాంట్లో వాళ్ళు మీ నెంబర్ అడుగుతున్నారు సార్. మీ ఫోన్ నెంబర్ 9866 9866 66 అండి. 377 3 అండి 377 188 188. మాణిక్యేశ్వర. ఓకే సార్, ఈ 2 గ్రూపుల్లో కూడా మీ లింక్ పెడుతున్నాను, వాళ్ళు వింటున్నారు. నైస్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నేను అడిగేది ఒకటేనండి, సామ్ గ్రూప్స్ కి రండి, పతంజలి యోగ సూత్రాలకు తప్పనిసరిగా రండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యోగా మార్నింగ్ 5:30 to 6 ఫ్రీగా యోగా ఆసనాల క్లాస్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ 7:30 to 8 మెడిటేషన్ క్లాస్ ఉంటుంది, యోగ నిద్ర క్లాస్ ఉంటుంది. ఇవన్నీ ఫ్రీగా నడుపుతున్నాయి. మీరు ఎన్ని గ్రూప్ పంపించిన ఎంతమంది రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనండి, ఇంకేమైనా ఉన్నాయా వాడు మాట్లాడుకోవాల్సినవి? సార్ సౌమ్య మేడం గారిని ఆ లింక్ షేర్ చేయమనండి సార్. రోల్ ఆన్ సార్, రోల్ ఆన్ గ్రూప్ లో 3.1. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసే వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందా పెట్టడానికి? ఇప్పుడు జూమ్ క్లాస్ జరుగుతుంది కదా సార్. అమెజాన్ ఓపెన్ చేసి రోల్ ఆన్ ఎంటీ బాటిల్స్ అని పెట్టండి. ఓకే సార్. మీరు మరీ చిన్నపిల్లలు ఆడితే ఎట్లా? ఈరోజు మీ ఫింగర్ టిప్స్ మీద ఫోన్ ఉంది, ఫోన్ అన్ని పనులు అమెజాన్ చెప్పాను నేను. అమెజాన్ లో రోల్ ఆన్ ఎంటీ బాటిల్స్ అని పెట్టండి. మీకు ఏ రేటు వస్తే ఆ రేటు తెప్పించుకోండి. మళ్ళీ మేము చెప్పామనుకోండి, మళ్ళీ వీళ్ళ కమిషన్ ఏమొస్తుందో అని చెప్పేసి మీరు మళ్ళీ మాకు బ్యాడ్ టైం తీసుకొద్దాం మీరు ప్రయత్నిస్తారని నా అభిప్రాయం. నో సార్ అవేర్నెస్ కోసం సార్. తెలియదు అది అవేర్నెస్ అని అనిపిస్తుంది, ఒకసారి వ్యాపారం ఏమో అనిపిస్తుంది నాలాంటి వాడికి. అందుకే ఇప్పుడు కూడా నేను మిగతా పేర్లు ఎక్కువ చెప్పను. నా క్లాసులు కూడా నేను అనౌన్స్ చేసుకోను. నేను ఫ్రీ క్లాసులు అయితే అనౌన్స్ చేస్తాను. డబ్బులు ఉన్న క్లాసులు అయితే ఎవరికి జనరల్ గ్రూప్స్ లో పంపించలేదు, ఆల్రెడీ అలవాటు ఉన్న గ్రూప్స్ పంపిస్తాను అంతే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. అంటే డబ్బులు అనేది మీకు నాకు మధ్యలో రాకూడదు అనేది నా అభిప్రాయం. అందుకంటే విద్యని వైద్యాన్ని
అన్నాన్ని అమ్ముకోకూడదని చెప్పేసి భారతీయ సంప్రదాయం, కానీ తప్పట్లేదు. విద్య, వైద్యం, అన్నం మూడింటిని అమ్మకూడదు. నెక్స్ట్ ఎనీథింగ్ అండి డన్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ ఫ్రైడే తప్పనిసరిగా పతంజలి యోగ సూత్రాలకు రండి. అండ్ నెక్స్ట్ సండే, నెక్స్ట్ ఫ్రైడే, ఇది ఫ్రైడే ఈవినింగ్ 7:30కి, అండ్ నెక్స్ట్ సండే 11 o'clock Soham Talks on hernia, right? Thank you very much. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.